అబ్బబ్బబ్బబ్బ కాయ కత్తితో కోసినట్టు పగిలింది, పువ్వు కూడా పుట్టింది. బాలాజీ, ఇంక నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలేనయ్యా. 3 పువ్వులకి 6 కాయలు కాయాలనుకోవడం దురాశ. 3 పువ్వులకి 3 కాయలు కాస్తే చాలు. అబ్బా ఏం తత్వం. ఏడు ఎక్కడ చూసినా కొండలు గుట్టలు గోతులే తప్ప నేల ఎక్కడా కనపడడం లేదు, కాలు కుదురుగా ఉండడం లేదు. ఏడు విశాఖపట్నం నుంచి ఎక్కడికి వచ్చి పెట్టావేటి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్? అసలు అది ఏమనుకుంటున్నారు? ఏంటి హైటెక్ సిటీ. 6 months లో ఈ ఏరియా అంతా గోల్డ్. రామా, ఏమిట్రా ఇదంతా ఊరుగాని ఊళ్ళో? చెప్తాగా, ఇదిగో ఇది నీ చేతి మీదుగా ఇవ్వు. ఏంటే బాబు డాక్యుమెంట్లా? నేను వ్యాపారానికి కొత్త అయినా నన్ను నమ్మి మీరు ఫైనాన్స్ చేసినందుకు మా అమ్మ చేతుల మీదుగా మీ అందరికి గిఫ్ట్ సైట్స్. అసలుకి వడ్డీలు ఎక్కడేస్తున్నా ఈ రోజుల్లో గిఫ్ట్ సైట్లు ఇస్తున్న కస్టమర్ నేను ఒక్కనే చూశాను. అమ్మా, కుబేరుడు లాంటి కొడుకుని అన్నావు. చూడు బావా, ఈ రియల్ ఎస్టేట్ లో నీకేం అనుభవం ఉంది? ఏదైనా ఉద్యోగం చూసుకోరాదు? రాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగిగా ఉండడం కంటే 10 మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ఈ వ్యాపారం బెటర్. చూస్తూ ఉండు, మా అమ్మ పేరుతో పెట్టిన ఈ రియల్ ఎస్టేట్ త్వరలో ఒక తాజ్ మహల్ అవుతుంది, ఒక బృందావన్ గార్డెన్ అవుతుంది, ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అవుతుంది. పైసలు రూపాయలే, రూపాయలు వందలై, వందల వేలే, వేలు లక్షలై. ఇదిగో బాలాజీ, మిగతా వ్యాపారాలు నువ్వు ఎలా చేసినా ఇది మాత్రం గట్టిగా నిలబెట్టాలయ్యో. ఎందుకంటే మనం ఓపెన్ చేసాం. మరి అప్పుడంటే ల్యాండ్ అక్విజిషన్ మూలాన అలా జరిగిందిలేండి. దీనికి అదే వేరు. అందులోనూ మనం ఫైనాన్స్ చేసేది సినిమాలకి. సినిమా ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మనం సినిమాలకు ఫైనాన్స్ చేయడం వల్ల ఆర్టిస్ట్ అందరూ మనకు పరిచయం అవుతారు. దాంతో ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అలా ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ని మనమే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఈయన నైజాము, ఆయన ఈస్ట్, ఆయన వెస్ట్, మీరు నెల్లూరు, అంతా ఫినిష్. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో సాఫ్ట్వేర్ షేర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా సంస్థాగత పెట్టుబడిదారులు కూడా షేర్లను విక్రయించడంతో అన్నపూర్ణ చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లాంటి ముఖ్యమైన సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లాయి. చెప్పులు మరిగిపోయినాయి. ఇంకా ఎండాలని చుట్టూ తగలయ్యా. ప్లీజ్, మీ డబ్బు నా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే. మీ బాకీ అనా పైసలతో సహా తీర్చేస్తాను. అయినా నేను డబ్బు ఎగ్గొట్టే వాళ్ళ కనపడుతున్నానా? కోట్లు ఎగ్గొట్టేవాడు కూడా ఎగ్గొట్టేవాళ్ళ కనపడ్డాయా? ఏంటయ్యా వినాయకుడి బిల్లు ఎప్పుడంటే రేపైనట్టు ఎన్ని వాయిదాలు వేస్తావయ్యా? నేను మీ డబ్బు దుబారా చేయలేదు. ఎన్నో వ్యాపారాలు చేశాను, ఏది కలిసి రాలేదు. ఇలాంటప్పుడే మీరు ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పిచ్చాడు. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కడుతున్నాడే కానీ అసలు కట్టాడా? లేదు. అలాగే ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మధ్య ఆ మాత్రం రన్నింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలండి. ఏడు బాబు, జోకులేయడానికి నీకు మాకన్నా ఎదవలు దొరకలేదా? జోక్ కాదు, ఈ బోట్ క్లబ్ ని నేను లీజుకి తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఆఖరిసారిగా 5 లక్షలు పెట్టుబడి పెడితే ఇంకా మేము పెట్టుబడులు గిట్టుబడులు పెట్టలేము. అసలు ఇప్పటికే మా సిండికేట్ సిల్లడిపోయింది. మా డబ్బులు మాకు పడే. అది కాదండి, ఇంకేం చెప్పొద్దు. ఏంటండి మనుషులు అలా ఊరికే నిలదీస్తారు? మర్యాద లేదా? ఇప్పటి వరకు మీకు ఎంత వడ్డీ కట్టారు? అసలు ఉన్న పళంగా డబ్బు తెచ్చామంటే ఎక్కడి నుంచి కడతారు? అడిగిన పళంగా మేము డబ్బులు ఇవ్వలేదా? అసలు ఇవ్వనంటే ఏంటి ఈ ఐడియా కూడా ఉందా నీకు? బావా ఏంటి నువ్వు కూడా చెప్పు, వాళ్ళకి తర్వాత కడతానని. ఏం చెప్తాడు? చెప్తే మేము ఊరుకుంటా. ఊరుకోకేం చేస్తారు? నేను చెప్తాను కదా సుజీ, ఇది ఆడవాళ్ళు మాట్లాడే మ్యాటర్ కాదు. నువ్వు కాలేజీకి పద. అది కాదు బావా. అది కాదని నాకు తెలుసు. నువ్వు పద, కాలేజీకి టైం అయింది, పద. చూడండి సిండికేట్, రేపు సాయంత్రం 6 గంటల 1 నిమిషానికల్లా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. ఈ మాట చాలా సార్లు చెప్పావులే. ఇదే ఆఖరిసారి. డబ్బు తీసుకోవడానికి మేము ఎక్కడ రావాలి? ప్రపంచం చివరికి రావాలి. అది ఎక్కడుంది బాబు? సముద్రం ఒడ్డున, సీ షోర్. వెల్కమ్ వెల్కమ్. తెలుగు వాళ్ళు కూడా టైం కీపప్ చేయగలరని మీరు నిరూపించినందుకు మీ అందరికీ జోహార్. అసలు విషయం తెలుసు, క్యాష్ క్యాష్. ఇప్పుడు ఆ ప్రోగ్రామే మొదలు పెడదాం. ఈ లిస్ట్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టుంచాను. మీ పేరు, మీకు ఇవ్వాల్సిన బాకీ చదువుతాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రెసెంట్ చెప్తే చాలు. సవటం సాంబయ్య ప్రజెంట్ అయ్యో 12,000. పరకాల శేషావతారం వచ్చానండి 13,000. దాసరి పెరుమాళ్ వచ్చుళ్ళ 25,000. మనవాళ్ళ ఆచారి ఉన్నానండి 62,000. చారు మస్తాన్ హాజీ 34,000. కుటి చాతాన్ 25,000. ఏంటయ్యా మీలో మీరు అటెండెన్స్ చేసుకుంటున్నారేంటి? మేదిరి బాకీ ఇవ్వండి. నా పేరు చెప్పరండి. ఏమయ్యా పెద్ద మనిషి, మేదిరిగా లోన్ ఇచ్చిన నేను.
నా పేరు మీద ఉండాలా అక్కర్లేదా? మేజర్ అమౌంట్ మీరు ఇచ్చినప్పుడు లేట్ గా వస్తే ఎలా అండి? ఇదిగో చూడండి, మీ అమౌంట్ స్పెషల్ గా రెడ్ ఇంక్ తో రాశాను. 2,76,900 రూపాయలు. పేపర్ మీద లెక్కలు సరేనయ్యా, జేబులో పిక్కల్ది. ఇప్పుడు మీ అందరికి టోటల్ గా అంతా కలిపి ఇవ్వాల్సిన అమౌంట్ 9,90,300 రూపాయలు. శబాష్. కాకపోతే కొంచెం అమౌంట్ తక్కువైంది. చిన్న చిత్క తక్కువ సర్దుకున్నాలే. ఇదిగో మదో పరకో తక్కువ వస్తే కంగారు పడిపోకనే. ఏమాత్రం తక్కువ ఉందయ్యా? సింపుల్, 9,90,300 రూపాయలు. ఏటిది అలా కొడవా శ్రీకాకుళమా? ముందా జేబీలో జేబులోంచి తీకండి. ఏటిది? ఎలకల మందు. ఏ టైంలో తాగాల్సి వస్తుందో అని జేబులో పెట్టుకున్నాను. అయ్యి బాబాయ్ ఇసమా. ఏంటండి మీరు? సైనైడ్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఎలకల మందు కొనుక్కున్నాను. అది కూడా మీరు పారేశారు. మనిషిని బ్రతకానివ్వరు, చావానివ్వరు. ఏటి బాబు, నువ్వు ఎలకల మందు ఆగి చచ్చిపోతే మా సిండికేట్ వాళ్ళు అందరం పురుగుల మందు ఆగి చచ్చిపోవాలా? కట్టవయ్యా. నాకు తెలుసు, మీరెవ్వరూ నా విరోధులు కారు. నేను కూడా మీ బాకీ ఎగ్గొట్టను. నేను మిమ్మల్ని ఈ సముద్రం ఒకటికి ఎందుకు రమ్మన్నానంటే, మీరెప్పుడు ఈ సముద్రం చూడలేదని కాదు. నేను ఈ ఫిషింగ్ హార్బర్ ని కాంట్రాక్ట్ తీసుకున్నాను. అందుకని ఇంకో 5 నెలలు నాకు గడువిస్తే ప్రామిస్ గా ఈసారి మీ అప్పులన్నీ తీర్చేస్తాను. ఇదిగో నువ్వు శ్రీలంక వారధి కాంట్రాక్ట్ తీసుకున్నానన్నా సరే నేను నమ్మనయ్యా. మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. జీవితంలో అది నా ఆఖరి నిర్ణయం. మీ అందరి కోసం నా పేరు మీద ఒక పెద్ద అమౌంట్ కి ఇన్షూర్ చేశాను. ఇన్సూరెన్సే? అవును. ప్రమాదవశాత్తు నేను ఏ యాక్సిడెంట్ లోనన్నా చనిపోతే ఆ అమౌంట్ మా వాళ్ళకిస్తారు. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే బాలాజీ, నువ్వు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాలరా అని. ఎక్కాను. అప్పులు చేయడంలో ఈ బాలాజీదే వరల్డ్ రికార్డ్. నేనిప్పుడు ఈ సముద్రంలోకి దూకి చచ్చిపోబోతున్నాను. మీరేమని సాక్ష్యం చెప్పాలంటే, బాలాజీ మాతో మాట్లాడుతూ యాక్సిడెంటల్ గా కాలు జారి సముద్రంలో పడిపోయాడని చెప్పాలి. నా బాడీ దొరకంగానే అమౌంట్ మా వాళ్ళకిస్తారు. మీ బాకీలు తీర్చేయమని ఇంట్లో లెటర్ రాసి పెట్టించారు. వాళ్ళు మీ అప్పులు తీర్చేస్తారు. ఇంకీ బైస్కోప్లు ఆపేసి బాకీ కట్టవా? మనిషి ఏ పరిస్థితుల్లోనైనా అబద్ధం ఆడతాడు, కానీ చనిపోయే ముందు మాత్రం అబద్ధం ఆడటం. మీరందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. అన్నిటికీ చాలా థ్యాంక్స్. మీ అందరి బాకీలు ఖచ్చితంగా తీరుస్తాను. ఇప్పుడు నా మాట నమ్మకపోయినా నేను చచ్చిపోయాకైనా నమ్మితే అంతే చాలు. బాయ్. బాలాజీ, బాలాజీ, నాన్నగారు, మీకోసం ఎవరో వచ్చారు. పేపర్లు దిద్దుతున్నారు, వచ్చేస్తారు. ఆయన పేపర్లు దిద్దేటప్పుడు దేవుడు పిలిచినా కూడా డిస్టర్బ్ అవరు. నా కోసం వస్తున్నారు. అదిగో వచ్చేసారు. ఏమిటి నాతో మీకేం పని? మేము మీకోసం రాలేదండి, మీ అబ్బాయి కోసం వచ్చాం. మరి నా కోసం వచ్చారన్నా? వచ్చింది నా కోసమే నాన్న. పనిలో పని మిమ్మల్ని కూడా చూపిద్దామని పిలిచాను. ఏమిట్రా, నేనేమన్నా కోతులు ఆడించేవాడి చేతిలో పెంపుడు కోతున్నా? తామిడిపోయే వాళ్ళందరినీ పిలిచి చూపించడానికి. చెప్ప. అది మనం నెల్లూరులో రొయ్యల వ్యాపారం పెట్టాం కదా. మనం కాదు, నువ్వు. నేనే, కానీ నాకు అప్పిచ్చింది వీళ్ళే. అది నష్టం వచ్చింది. వడ్డీతో సహా బాకీ 65,000 కట్టాలి. మొన్న 6వ తారీఖున ఇస్తాను, మళ్ళీ 10వ తారీఖున ఇస్తాను, ఫైనల్ గా 15th ఇస్తాను. ఇవ్వలేకపోయాను. దాంతో వీళ్ళకి నా మాట మీద పూర్తిగా నమ్మకం పోయింది. అందుకని నువ్వు ఒక్క మాట, పలానా టైంకి ఇస్తాము తాను అని చెప్తే చాలు. నేను చెప్పను. నాన్న, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, లేకపోతే నన్ను చంపేసేలా ఉన్నారు. నువ్వు గనక ఈసారి నాకు మాట సాయం చేయకపోతే నేను ఊరేసుకు చావాల్సిందే. చూడండి, మా నాన్న టైం చెప్పకుండా అలా లోపలికి వెళ్తున్నాడు అంటే గ్యారంటీగా డబ్బుతోనే వస్తాడు. నాన్న, డబ్బు తెచ్చావా? ఈ తాడేంటి నాన్న? బాకీ తీర్చలేకపోతే ఊరేసుకు చస్తానన్నావుగా. ఈ తాడు తీసుకెళ్లి ఏ చెట్టుగా ఊరేసుకు చావు. ఎంత డబ్బు ఇచ్చానురా? ఆఖరికి ఇల్లు కూడా తాకట్టు పెట్టి నీకు డబ్బు ఇచ్చానురా. నువ్వేం సాధించావురా? ఇంటి ముందు అప్పుల మందం తయారు చేశావు. ఇన్నాళ్ళకి ఊరేసుకు చావాలనే మంచి నిర్ణయానికి వచ్చావురా. ఈ నిర్ణయానికి నేను 100కి 100 మార్కులు వేస్తున్నాను. చావు. ఏమే సరోజనమ్మా? ఏమిటండి? ఏడే నీ పుత్రరత్నం? ఇంటి పట్టున ఉండడా? కొండలకి వెంట్రుకలు ముడివేస్తూనే ఉంటాడా? ఏదో వాడి తంటాలు వాడు పడుతున్నాడు. ఏమిటండి మీరు కూడాను? వాడిని ఎప్పుడూ శత్రువా? ఏంట్రా నువ్వు మీ నాన్నలాగా జడుచుకుంటాను? అందుకే మా అమ్మ అంటే మనకి చాలా ఇష్టం. ఎప్పుడు మన పార్టీ. ఇదిగో, ఈ రోజు కావాల్సిన వెజిటబుల్స్, ఈ వారానికి కావాల్సిన రేషన్. ఏమిట్రా ఈ నీ శ్వాసన? అవ్వా, నీటైన మాస్టారింటికి నీచు తెస్తానా?
పొద్దున్నుంచి ఫిషింగ్ హార్బర్ లో 10 బస్తాలు రొయ్యలు మోసాం. దాని ఫలితమే సంచిలో ఈ రేషన్, ఒంటి మీద ఈ వాసన్. ముందు నువ్వు కానివరా. నా చేతో తినమ్మా. అబ్బా తినరా. ఏంటమ్మా ఇన్నాళ్ళు నీ చేతో పెట్టావు, ఇది నా మొదటి సంపాదన, నువ్వు తినాల్సిందే. ఏంట్రా అలా ఉన్నావు? నిన్ను అందలా ఎక్కించాలని, పెద్ద పెద్ద బంగాళాలో ఉంచాలని ఏదేదో అనుకున్నాను, కానీ ఏదీ జరగలేదు. నేను కావాలని అడిగాను రావని నేను. నీకు అప్పులు వాళ్ళ బెడ తప్పితే అదే 10,000. పెడదలు తప్పడానికి నేను ఒక గొప్ప ప్లాన్ వేశానమ్మా. ఇక నుంచి నేను ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, మనవూరు గాంధీ, మనవూరు గాంధీ బావా ఇలా రా. ప్రియాంక గాంధీ, వైఎస్ రెడ్డి. ఏంటి గాంధీ గాంధీ అని కేకలేంటి? వ్యాపారాలన్నీ అయిపోయాయి, ఇప్పుడు పాలిటిక్స్ లో దిగావా? నా మొహం. పొలిటికల్ పార్టీలో దూరితే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు, అందుకే ఈ టెక్నిక్ వాడాను. అసలు ఫస్ట్ బీజేపీ ఊరేగింపులో దూరాను. వాజ్పేయి జిందాబాద్, అద్వానీ జిందాబాద్, అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి ఆగిపోయాను. ఆ తర్వాత కాంగ్రెస్ ని క్యాచ్ చేశాను, నువ్వు దాన్ని బ్రేక్ చేసావు. అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏ పార్టీ పట్టుకోవాలో ఏంటో, లేదా నేనే సొంత పార్టీ పెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు. ఒకటే టెన్షన్, టెన్షన్ మీద టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నిన్ను ముసిగేసి నేను తీసుకెళ్తానులే. థ్యాంక్ యూ. ఇంతకీ ఓ విషయం చెప్పు, ఏంటి ఈ మధ్య నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం మీ నాన్నకి ఇష్టం లేదు. ఈ విషయం నాన్న అన్నయ్య చాలాసార్లు చెప్పారు. నేను కూడా వాళ్ళకి నా నిర్ణయం చెప్పాను, నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని. చూడు సుజీ, మీ నాన్న చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. నాలాంటి వాడికి తన కూతురు నుంచి పెళ్లి చేయడానికి ఏదంటే ఒప్పుకుంటాడు చెప్పు? పీకల దాకా అప్పులు, చేతిలో చెల్లిగా వాస్తు లేదు, సంపాదిస్తానన్న నమ్మకం లేదు. సుడిగాలికి నడివీధులు ఎగురుతున్న చిత్తుకాయితం లాంటి జీవితం నాది. నాలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు చెప్పు? ఇంతకీ నువ్వు అనేదేంటి? మీ నాన్నకు నచ్చిన వాడిని, మంచివాడిని చూసి పెళ్లి చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. చూడు బావా, ఎవరెన్ని చెప్పినా నిన్ను తప్ప ఇంకో వ్యక్తిని నా జీవితంలో భర్తగా ఊహించుకోలేను. ఇట్స్ మై లైఫ్ డెసిషన్. చూడు, అన్ని మనం అనుకున్నట్టే జరగవు. మనకిష్టమైనవి దొరకనప్పుడు దొరికిందాన్ని ఇష్టం చేసుకోవడమే లైఫ్ ఫార్ములా. తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ వచ్చేసింది, నేను వెళ్ళాలి. బాగా ఆలోచించు. జై చంద్రబాబు నాయుడుకి, తెలుగు దేశానికి, చంద్రబాబు నాయుడుకి మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళు సెర్చింగ్ ఆపేశారు. బాడీ ఎక్కడుందో తెలియలేదు. త్వరగానే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. తీసుకెళ్ళండి. ఏమో అనుకున్నాను కానీ మద్రాసు పక్కన విశాఖపట్నం హార్బర్ పెద్దదేరా. అవునరా, సిక్కని వచ్చాడ్రా. చిక్కుడు చేపలు తింటారట్రా. వాళ్ళు ఎందుకురా అంత పెద్ద తలపాగా చుట్టుకుంటారు? మెదడు కాపలాగా ఉంటదని. అలాగా చూస్తున్నారా? ఆయనకి తెలుగు తెలియదులే, ఏమైనా చెప్పుకోవచ్చు. చిక్కు చిక్కు చింత తోటలో తొక్కని అవుతారా మీరు తొక్కు పత్తరదే పుత్తర్. ఏమిట్రా మీరు మాట్లాడేది? నాకు తెలుగు రాదనుకుంటున్నారా? 40 సంవత్సరాల కిందట పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన సిక్కు కుటుంబం మాది. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత చదివానురా. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కంఠస్థం చేశానురా. కనీసం ఆ పేర్లను తెలుసండ్రా మీకు? చౌరంక బచ్చే. ఏమనుకోకుండా అయ్యారు, వాళ్ళు మద్రాసు నుంచి ఈ మధ్య వచ్చారు. సరే అసలే గాని పెంచరా ఎక్కడ? ఆడింకా మీ బాగా ఇవ్వలేదండి? ఇవ్వలేదు, అందుకని వాడిని చంపి సముద్రంలో పడేద్దామని వచ్చాను. అమ్మో, సింగు బాకీ వసూలు కోసం వచ్చాడు. దాక్కుంటే బెటర్ బాబోయ్. ఇవాళ వీడు బోటు తీసేసుకోవాలి. కనపడే చెప్తాను. ఎవరు రేడు? తెల్లారిగానే మంది వచ్చారా? అరే సూర్య నమస్కారం చేస్తుంటే మంది వేసాడంట. సూర్య నమస్కారం. ఎక్కడికి పెంచలేగాడు, వీడు మాత్రం కనపడ్డు. పెంచే బోటు ఒకసారిగా వస్తుంది. నా బోటే అరే ఓ, ఎక్కడికి పారిపోతావు? పారిపోవడం కాదు సార్, నా బోట్ వస్తుంది, వెళ్తున్నాను. నీ బోట్ సంగతి తర్వాత, ముందు నా బాకీ. బోట్ వస్తే డబ్బులు వస్తే బాకీ తీస్తాను, వదిలిపెట్టండి సార్. వదిలిపెడితే నువ్వు పారిపోతావు, మళ్ళీ దొరకవు. సరేలేండి, గట్టిగా పట్టుకోండి. పట్టుకున్నాను. మీకు నేను అంతే వాళ్ళండి. 2.5 లక్షలు. అంతే కదండి. అవును.
ఇప్పుడు నా బోట్ వచ్చింది అందులో చేపలు వస్తాయండి వాటి నేలవేసాం అనుకోండి ఎంత అదంతా నువ్వే చెప్పు. 1,50,000 వద్దండి అది మీకు ఇచ్చాను అనుకోండి మరి మిగతా 1,00,000. రేపు మళ్ళీ నా బోట్ వద్దండి మళ్ళీ ఎంత వద్దండి నాకు 1,00,000. ఆ 1,00,000 కూడా మీకు నేను ఇచ్చాను అనుకోండి మొత్తం మీకు నేను ఎంత 3 ఇచ్చాను లక్షలు. మీకు నేను ఎంత ఇవ్వాలండి 2.5 లక్షలు. మీరు నాకు ఎంత ఇవ్వాలండి 50,000. చేది మరి 50,000 ఎప్పుడు ఇస్తారండి అబ్బా అంటారంటే 50,000 ఎప్పుడు ఇస్తారు చెప్పండి లెక్కలు చూసిస్తాను. ఏంటండి లెక్కలు చూస్తున్నది మీదేమో సిమెంట్ మాదేమో బుడతారా ఎప్పుడు లెక్కలు చూస్తారు ఎప్పుడు ఇస్తారు చెప్పండి ఇస్తారు కదా వెళ్ళి పొడి చూసుకో. ఏంటంటే ఏ పని చూసుకోవడం అర్థం లేకున్నాను ఇదో ఏమండి సింగ్ గారు మీరు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవంగా చెప్తున్నాను నా డబ్బులు దగ్గర పంపించేయండి అంతే పంపిస్తాను వెళ్ళు. ఆగు వచ్చేటప్పుడేమో వాడు నాకు బాకీ ఉంటాడు, మరి వెళ్ళేటప్పుడేమో నేను వాడు బాకీ ఉంటాను. ఇది వస్తున్నాను రా నా బంగారు బుజ్జి నా బంగారు సంచి ఒరే నువ్వు 3 రోజులు వస్తావు అనుకున్నాను కానీ 2 రోజుల్లోనే వచ్చావురా నాకు చాలా సంతోషంగా ఉంది రే ఆడికి 1,00,000 అని చెప్పాను కానీ నువ్వు 3 లక్షలు సరుకు పైన తెచ్చుంటావురా ఎక్కడా ఏంట్రా ఓ రొయ్య పిల్ల లేదు ఓ బొమ్మడే పిల్ల లేదు ఇంత సొరసా బుక్ లేదు ఏంట్రా అంతకంటే పెద్ద చేపనే తెచ్చాను గురు. ఎక్కడ్రా అదిగో చూడు. ఏంట్రా అది మత్స్యకన్య కాదు, మత్స్య పుత్రన్. కొంపది శవం కాదు కదా ఛా, కాదు గురు, ఊపిరి ఆడుతూనే ఉంది. వల వేశా, ఈడు పడ్డాడు. ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాను. ఓహో అడు తిరుగు ఎందుకు? దరిద్రుడా. ఒరేయ్, 2 రోజులు అప్పు తీరుస్తానన్నాను రా ఇప్పుడు ఆ గడ్డం గాడికి నేను ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్పను రా ఏదో ఒకటి చెప్పొచ్చు. నా మాట వినుగురు. ఏంట్రా వాడి వల్ల చాలా లాభం ఉంది. ఏంట్రా లాభం నా సంచి వాడిని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు. ఓటులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనని ఒక్కలో దొరుకుతారు. నీకు ఉరి, నాకు జన్మ. ఒకసారి లేవండి. ఏంటి ఎందుకు వెళ్ళమన్నా వెళ్ళి మందులు తెచ్చుకోండి. ఏంటి తెచ్చుకున్నది నా సంచి నువ్వా నేనా ఓనరు నేను వెళ్తే కట్టారులో కూడా కమిషన్ కొట్టేస్తాను డౌట్ కదా మీకు. మీరే వెళ్ళి తెచ్చుకోండి. పేషెంట్ కి సీరియస్ అంట, మందులు తీసుకురాకపోతే పైకి పోతాడు. అమ్మో తప్పైపోయిందమ్మా తెల్లి అమ్మో ఏ కళ్ళు కనపడవు నీకు పడేదేదో మెల్లగపడచ్చు కదా. హై స్పీడ్ లో పడ్డా ఆయనకు తెలియదమ్మా. ఆయనదంతా స్పీడే. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో సిస్టర్. అసలే నా గొడవలతో చచ్చిపోతుంటే ఈ ఓసీ కేసు తెచ్చి పెట్టారంటారా నాకు. ఓసీ కేసు కాదు, ఓవర్సీస్ మార్కెట్. వీడు మామూలు మనిషి కాదు, పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడు నా సంచయం కాదు చేపలు పట్టుకునే వాళ్ళు దొరికాడు ఈడు కోటీశ్వరుడు ఎలా అవుతాడా. ఇది వాడి జేబులో దొరికింది. ఏంటది వాడికి రావాల్సిన బాకీల లిస్టు. ఆ బాకీ నాకు ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుంటాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి వీడిని సముద్రంలో తోసేస్తుంటారు. వాడి మొహం చూస్తుంటే తెలియడంలా గొప్పింటోళ్ళ బిడ్డని. వీడిని మనం కాపాడామని తెలిస్తే వీళ్ళ వాళ్ళు మనకి కనీసం 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఎవరిస్తారా. వీడి బాబు. వీడి బాబు నీకు తెలుసా. వీళ్ళ అమ్మకి తెలుసుగా. వాళ్ళ అమ్మ నీకు తెలుసా. ఈ కొడుకు తెలుసుగా. వీడెవడో నీకు తెలుసా. చాలా సులువు. వీడి ఫోటో ఒకటి తీసి వాడికే చూపించి వీడెవడో అని అడుగుతాం. అప్పుడు చెప్తాడు ఏమని. నేనే అని. అలాగా ఇలా రారా ఇది పట్టుకో. అబ్బో! వచ్చింది నర్సా. వీడికి స్పృహ. కుచ్చి 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 అచ్చికొచ్చి అమ్మకొచ్చి. బాబు బాబు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు. నువ్వు సముద్రంలో అలా కొట్టుకెళ్ళిపోతున్నావు. నేను చూశాను. లంగోటి పెట్టి సంచి సంకలెట్టుకుని దూకేశాను. నిన్ను రక్షించేశాను. ఇతర లంగోటి కట్టామనుకో. చూడు బాబు, అప్పులు తీర్చడంలో మన వీక్నెస్ ఏమో గానీ అప్పులు వసూలు చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్. ఇదిగో ఈ బాకీలో అడ్రస్లు చెప్పు, ముక్కు పిండి మీద వసూలు చేస్తానంతే. నాకు 1,00,000 రూపాయలు ఇప్పించు బాబు. 1,20,000. సర్లే బాయ్, 1,20,000 ఇప్పించు. మళ్ళీ స్పృహ తప్పాడు.
బాబు చికెన్ ఎలా ఉందమ్మా? ఓహో తలకాయ మాంసం ఎలా ఉంది? ఓ ఎక్స్ప్రెషన్ తో చెప్పే బదులు నోరుతో చెప్పొచ్చు నా సంచి. తుమ్హారా నామ్ క్యా హై? మీది ఏ ఊరు? తుమ్హారా ఊరు ఎంగే అదెంగే. ఇన్ని భాషల్లో అడిగినా సమాధానం చెప్పడం లేదు అంటే వీడు ఖచ్చితంగా మూగవాడు. ఇదెక్కడ గొడవరా బాబు? తింటానికింత నోరుంది కానీ సౌండ్ రాదా? ఇతనికి మూగ భాష అర్థం అవుతుంది. చూడండి, చుక్కలెక్క జుంబా, బెబ్బలెక్క జుజ్జు, జుమ్మరెక్కి. వీడు మూగవాడే కాదు, చెవిటివాడు కూడా. ఇప్పుడు ఎలారా బాబు? వీడిని నా నిశ్శబ్ద మూగ సైగలతో ఎలా ఆకర్షిస్తానో చూడండి. చూసారా, వీడు మూగ చెవిటివాడు. నేను మూగ భాష అడిగి తెలుసుకుంటా. మిస్టర్ అయ్య బాబోయ్, నేను అమ్మాయిల బ్రోకర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆంగిక అభినయంలో వీడి ఊరి పేరేదో తెలుసుకుంటా. అంటే బెద వాడా. నువ్వు చెప్పేది నాకే అర్థం కావడం లేదు, వాడికే అర్థం అవుతుంది. ఏంటి కాకోరా? కాకినాడమోనని. ఇతన్ని మా దగ్గర ఉంచడానికి సెక్షన్స్ ఒప్పుకో. మా దగ్గర ఉంటే బడ్జెట్ ఒప్పుకోదు. ఏవైనా సరే ఇతను మీ దగ్గరే ఉండాలి. నేను కబురు పెట్టినప్పుడు తీసుకొచ్చి చూపించాలి. ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 1 గ్రామ్ వెయిట్ తగ్గిందా నిన్ను ఉరి తీస్తా. అలాగేనండి. ఖర్చులకు ఏమైనా? నాకేం అవసరం లేదు. సాయంకాలం మా కానిస్టేబుల్ పంపిస్తాను. 1 బస్తా ఎండు రొయ్యలు, పీతలావకాయ పంపించు. బెస్ట్ ఆఫ్ లక్. దీన్ని కానిస్టేబుల్ ఎందుకులేండి, మేమే జాడీలో పెట్టి తీసుకొచ్చిస్తాం. కొండనాలకి మంది వేస్తే ఉండనాలకి ఉండేట్టు నా అప్పులకి తోటి ఈయన తెలుసుకొని మేపలేక చేస్తున్నాను. టన్నులు లోపలికి మింగటమే కానీ నోట్లోంచి మాట్లాడేంట్రా నీకు? రే 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 అలా తోస్తావేంట్రా? నువ్వు లాగుతుంది ఏం తోస్తున్నానంటావేంటి? ఓహో, నువ్వు తోసుకొస్తున్నావా బాబు? మూగోడు కదా, ఆకలేస్తున్నట్టుంది. ఆంగికాభినయంతో లాక్కొచ్చా. ఏంటి తీసుకొని తింటున్నావు? దీన్ని డబ్బులు కట్టాలి. బెబ్బే చూసావా, పాప ఏదో ఒకటి ఇప్పించు. ఏంట్రా ఇప్పించేది నా సంచి? ఓ 3 టీ కొట్టు. ఓ దానిలో పాలు తక్కువ పంచదార లేకుండా కొట్టు. అదేంటది? అదంతేరా. ఈ టీ రుచి మరిగాడు అనుకో, రోజు అభినంతో ఇక్కడ లాక్కొస్తాడు. దాంతో మన సంచి కాస్త ఖాళీ అయిపోద్ది. స్పెషల్ టీ. ఏంట్రా టీ ఇంత దరిద్రంగా ఉంది? మీరే కదా పాలు తక్కువ పంచదార లేకుండా ఉన్నారు. నాకేమన్నానా? ఆడికేమన్నాను. ఏడ్రాడు పారిపోయినట్టున్నాడు. అమ్మయ్యా, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు రా. పీడ విరగడైపోయి. ఈడ విరగడవడం కాదు, ఇన్స్పెక్టర్ మనల్ని ఇరగొడతాడు. అయ్యి బాబోయ్. రే ఎక్కడ? హలో హలో హలో, నేను బాలాజీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. ఓహో, ఏం కావాలి? అవును, అక్కడ వాళ్ళ మావ కూతురు సుజాత ఎలా ఉంది? వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారా? మీరు పెద్దలు, మీరే ఎలాగైనా ఆమెను ఓదార్చాలి. ఏం బాధపడే లాభంలే. ఒక 7 పేజీ సరిపెట్టుకుందాం అనుకున్నా, వాడి శవం కూడా కనపడలేదు. ఏం బాబు, నీకు కూడా ఏమన్నా బాకీయా? నేనే వాడికి ఇవ్వాలండి. నువ్వివ్వాలా? అవును. ఎక్కడ రైడు? అడుగో. అరే పదరా. హలో హలో. ఏంట్రా ఏంటి? ఇవేనా బజ్జీలు అనుకున్నావు తింటానికి? డబ్బులు ఏంటే డబ్బులు? ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అడు మోగోడు ఏమన్నా మాట్లాడతాడా చేస్తాడా డబ్బులు ఇవ్వడానికి? వాడు నువ్వు మోగోళ్ళు కావచ్చు, కంప్యూటర్ కాదుగా. బిల్లుతో డబ్బులు కట్టాలి. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే కొడతావా? కొడతావా? కొడతాం. ఏంటో కొడతావా? కొడతావా? తిప్పొచ్చు కొడతావా? తిప్పొచ్చు కొడతాం. ఇక్కడే కొడతావా? వీధిలో కొడతావా? బట్టలు తీసుకోబాయ్. బొక్కల్లో బొక్క తీసుకో. వదరా, వదరా. కొడతావా? దరిద్రుడా. చూడా పంచకి పల్లెరుగాల తగిలావు కుదరా. రే నేను ఊరుకోనరా. నువ్వు నాకు ఎక్కడ దొరికావో అక్కడికి తీసుకెళ్ళి తోషాతలు మారేస్తాను. తిరుగుబాట తిరుగుబాట. నిన్ను వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. అయ్యో అయ్యో. కుడితే కుట్టావు గానీ మంచి ఐడియా వచ్చింది. ఏంట్రా? వీణ్ణి కూడా మనతో పాటు చేపల వేటకు బోట్ ఎక్కించుకుని తీసుకెళ్ళామనుకో, ఎక్కువ చేపలు పడతాయేమో. నాది ఐరన్ లెగ్, నీది ఫైబర్ లెగ్, వాడిది గోల్డెన్ లెగ్ ఏమో. నీ బంగారు కాలు తీసుకెళ్ళి నా బోట్ మీద పెట్టమ్మా. బోట్ స్టార్ట్ చేయి.
బోట్ వెళ్ళిపోతుంది. ఇదిగో బడే సర్దార్జీ, నీ బోట్ తీసుకురమ్మన్నారు. ఆయన బాకీ వడ్డీతో సహా కట్టే వరకు నీ బోటు ఆయన దగ్గరే ఉంటుంది. ఇంటికి రాపించి తీసుకో జల్దీ. ఇలా రారా నువ్వు, ఇలా రా. ఆడదే లెగ్గన్నారా నువ్వు? గోల్డెన్ లెగ్ అన్నాను. ఇంత ముందు చేపలు బోట్ లో పడే కాదు, ఇప్పుడు అసలు బోటే లేకుండా సిక్కులారా కాసుకోండి. వస్తున్నాను. ఇవాళ మీరు నేను తేలిపోవాలి. ఏంట్రా కాలుస్తావు? పక్కలు ఇదిగో గేట్ కమలా సింగ్, లోపలికి వెళ్ళి మీ పెద్ద సింగ్ గారితో చెప్పు, పెంచలయ్య ఆయన అసిస్టెంట్ రమణ గారు మీతో ఏదో మాట్లాడడానికి వచ్చారని చెప్పు. చెప్తాం బాబు. నా కంచి మీ పేరు చెప్పకుండా ఎలా ఉంటాం? ఇదో మాతో పాటు ఒక మూగ బెబ్బే గారు కూడా వచ్చాడని చెప్పు. ఏంటి బాబు లోపల సౌండ్స్? అందరు కుస్తీ పోటీ చల్ రా మహారాజ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదండి, మా బోటు మీ దగ్గర ఉంది కదండి, అది లేకపోతే మేము బతకడం కష్టం. మా బోటు మాకు ఇప్పించండి, మీ అప్పు తీరుస్తాం. ఎన్నిసార్లు వచ్చినా నాగా పెట్టావుగా, నీకు బోట్ ఇవ్వడం. వెళ్ళే. అవునండి, నేను అదే అంటున్నాను. గురు, మనకు బోటు అనవసరం. బల్బీర్ సింగ్ జీ, ముझे బోట్ దేవ్. మత్ రో మత్ రో, ఆజ్ హమ్కో ఖుషీ కా దిన్ హై. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీ బాకీ వడ్డీతో సహా రద్దు చేస్తాను, నీ బోట్ ఇస్తాను. నువ్వు మా సిక్కు పైల్వాన్లో ఒక్కడి మీదైనా గెలవాలి. గురు, భలే ఛాన్స్. మన ఊళ్ళో వస్తాన్ మైసమ్మతో కుస్తీ పట్టేవాడుగా, గుర్తుకు తెచ్చుకో, విజృంభించు. ఈ దెబ్బతో నీ బాకీ ఖతం, లేదా నువ్వు ఖతం. కుస్తీ పట్టు. ఇంటి గురు బయటకు వచ్చేసావు. నేను లోపల చిట్టేసుకోవడం మర్చిపోయినరా. బయటకు వచ్చినప్పుడు బందోబస్తు రావాలి తెలీదు. బల్బీర్ సింగ్ జీ, మహారాజు ఓడిపోయినా తన సైనికుడిని పంపిస్తాడు. ఓహో, అరే రమణ నువ్వు వెళ్ళరా. అబ్బో, సింగ్ జీ, నేను సైనికుడిని కాదు, నాకు కుస్తీ రాదు. గూటీ బిళ్ళైతే ఆడతా. నాయనా, నువ్వు మా సోనియాని గెలవలసింది. అయ్యో సోనియా, ఆడకుస్తీ దేవుడు, వీడిని కూడా పడేసాడేంట్రా? గురు, వాడిని చెప్పారంటే పోలీసులు మనల్ని చంపేస్తారు. ఆగండి ఆగండి అండి, ఆడ మోగోడు నోరు లేనాడు. మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా? ఆ బోటు ఇవ్వండి, ఏటకెళ్ళి మీ అప్పు తీర్చేస్తాం. నువ్వా? నీ మాటలు తచ్చినా నమ్మను. అయ్యో బాబోయ్, అలాగంటే ఎలాగంటే? ఎలా నమ్ముతారా? ఎలా నమ్ముతారు? మనం ఎన్ని నాగాలు పెట్టాం. బాబు పని చేయండి, నేను డబ్బులు ఇచ్చే వరకు వీడిని ఇక్కడే తాకట్టు పెట్టుకుని నా బోట్ నాకు ఇచ్చేయండి. ఏంటి, వీడిని తాకట్టు పెట్టుకోవాలా? బాబు, వీడు కాళ్ళు కింద పెడితేనే నా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. నా ప్రాణానికి ప్రాణం నా మేనలుడు.
నా ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టి వెళ్తున్నాను. గురు పనివాండైన నన్నే వదిలి నువ్వు ఉండలేవే, నీ ముద్దుల మేర నుండి వదిలి నువ్వు ఎలా ఉండగలవు? భగవంతుడా, మా గురువుకు ఎంత శిక్ష విధించావు తండ్రి. ఓ నిన్ను వదిలి కూడా వీడు ఉండలేడా? అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు. చాలా బాగా చెప్పారండి. వీడు ఇక్కడ ఉండవలసిన వాడే. అసలుకు హామీ వీడు, వడ్డీకి హామీ వీడు. ఇక్కడే ఉండండి. సరే. వద్దు సర్దార్జీ, నేను లేకపోతే మా గురువు చచ్చిపోతాడు. తప్పదురా, మాట కోసం ప్రాణాలైనా ఇవ్వాలరా. నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా? బాకీ కోసం మీరు, బోటు కోసం నేను. తప్పదురా, మనకి ఎడబాటు తప్పదురా. గురు గురు అరే చూప్, వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళండి. నువ్వు బోటు తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు. పాపం ఏడుస్తూ వెళ్తున్నాడు సార్. ఒక దెబ్బకు 3 పెట్టలు అంతే. మరి ఏడవాలి, వాడు చేసిన మనకి ఇంకా బాగా ఏడవాలి. వాడిని వదిలించుకున్నాను, బోటు నా చేతికి చిక్కించుకున్నాను. పెంచలేంటి ఎవరనుకున్నారు? రా చెంచు లక్ష్మి తమ్ముడు. నేను ఈ పంజాబీ హౌస్ కి తెలుగు మేనేజర్. నేను చాలా విచిత్రమైన మనిషిని నా కళ్ళు, ప్రత్యేకమైన మనిషిని నా డ్రెస్సు చెబుతున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్. నేను చెప్పిన పని చెప్పినట్టు మీరు చెయ్యకపోతే నా వీపు పగులుద్ది. ఈ ఇంట్లో అందమైన ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు. వాళ్ళెవ్వరిని మీరు కన్నెత్తి చూడకూడదు, వేలెత్తి చూపించకూడదు. క్యారే పత్తర్కే పుత్తర్, మా దగ్గర పనిచేస్తూ మా ఆడపిల్లని వేలు చూపిస్తావా? మేమంటే ఎవరుకున్నావు? మీ పేర్లేమిటి? నా పేరు రంప రమణండి. వీడు మూగవాడు, పేరు ఇంకా పెట్టలేదు. మీ ఇద్దరిలో బూట్ పాలిష్ ఎవరు బాగా చేస్తారు? నాకు బూట్ పాలిష్ చేయడం రాదు, వీడు బాగా చేస్తాడు. చేస్తాడండి. అచ్చా, రానివాడైతేనే నేర్చుకోవాలనే తపనతో జాగ్రత్తగా బాగా చేస్తాడు. వాడద్దు, నువ్వే చేయి. బూట్ పాలిష్ నేర్చుకో. అరే ఓ పత్థర్ కా పుత్తర్, ఓ సబ్ బూట్ ఉनको देव. ఆడుకో బాబు. తల్లి, నాకు ఈ చపాతీలు పరోటా అలవాటు లేదు కానీ తెలుగు వాడిని. అన్నం అన్నా కాదు, అన్నం. ఇవాళకేదో అడ్జస్ట్ అవుతాను. రేపు 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 అన్నం ఉండాలి. రేపే రేపని అందరి వంట వాళ్లకు తెలిసేలా అరవారి కాపోలు. అరిస్తే పోలా. రేపే రేపు రేపే రేపు రేపే. ఇదేం భాషరా బాబు? కాదా అంటే తిండి, రేపు అంటే కొడతారు. అబ్బో ఒరేయ్ బెబ్బే, నన్ను ఒక్కడినే వదిలేసి నువ్వు ఒక్కడివే మేసేయడం ఏమన్నా బాగుందారా? రాలేదురా. బాబు నాకు కానా కానా ఆకలి. ఎలా తింటున్నావురా బాబు? లబక్ లబక్మని. ఈ చప్పిడి రబ్బరు నానబెట్టుకు తినాలి. కూరో చారో వెయ్యి. సార్ చారే. 1 2 3 4 5 6 7 ये लो साहब। और कुछ होना क्या? ఈ గడ్డంతా ఎవరు పెట్టారా బాబు? ఒక్కటి మిగిల్చినా చంపేస్తాడ్రా బాబు. ఒకసారి పచ్చడిలో పచ్చిమిరపకాయ మిగిల్చిన దానికి నన్ను పచ్చడి చేశాడు తెలుసా? అయ్యో ఏంటి గొడవ?
చూడండి, పని వాళ్ళకి చాటంత చపాతీలు ఇవ్వడం కాదు, అందులో తెంచాడంత చికెన్ కూడా ఇవ్వాలని మీ పంజాబీ వంట వాళ్ళకి చెప్పండి. ఆహా 5 స్టార్ ఫుడ్ వద్దు, నోరు మూసుకుని అతను తింటాలా? నోరు లేదు కనుక అతను మూసుకు తింటున్నాడు, నోరు ఉంది కనుక మేము అడుక్కు తింటున్నాం. ఏం మూగవారా? పుట్టు మూగవాడమ్మా బెబ్బే. ఏవైనా కావాలా? ఒక బకెట్ బోర్న్విటా కావాలని చెప్తున్నాడు. ఏంటి అంటే? ఓహో బుల్సయ్యా, ఉండి తెస్తా. అన్ని 2 ప్లేట్లు తీసుకురండి. మూర్తన్నా, వీడు మాటకు మూగే కాని కావలసిన సౌండ్స్ అన్ని కరెక్ట్ గా లీక్ చేస్తుంటాడేమిటి? అదే సౌండ్ ఆఫ్ మ్యూజిక్. పూజ, నీకు మనిషిని చూపిస్తాను, చాలా ఆశ్చర్యపోతావు. రా చెప్తాను, రా రా పెడదాం. కొత్తగా పనిలో చేరాడు, చూపిస్తాను రా. అటు చూడు. అరే ఉల్లు పట్టే చూడలేదు సార్. చూడకుండానే ఇంట్రెస్ట్ ఆడుకుంటావురా? మిమ్మల్ని కాదు సార్, ఆ బెబ్బే గాండి కొడదామనుకుంటే మీకు తగిలింది. పాపం ఆ మూగండి కొడతావా? సుబ్బర్తే పుత్తర్. అయ్యో రైట్ రా. పొప్పించు 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 పొప్పించు. అది కొచ్చించు కొట్టించు కొట్టించు. కొచ్చా. ఇదిగో ఈ చెంబు తీసుకుని వాడు సరిగ్గా నన్ను ఎక్కడ కొట్టాడో నువ్వు వాడిని అక్కడ కొట్టాలి. సాజి కొడితే కళ్ళు తిరిగి కింద పడిపోవాలి. ఇదిగో ఎదురుకుండా చెంబు వస్తుందో బిందు వస్తుందో చూసి చెప్పగలరా? ఇక్కడ క్రికెట్ అయితే నా డెకరేషన్ అంతా డ్యామేజ్ అయిపోతే ఏం కట్ చేయాలో చూసుకుని కట్ చేయి. అదే ఏమిటి వాడి గొడవ? అది పందిరి గొడవలే. మీరంతా కలిసి డెకరేషన్ డ్యామేజ్ అయితే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? లాభం లేదు, ನಾನು పందిరిప్పుకొల్పోతాను. ఏమిటి వీడి గొడవ? ఏమి లేదయ్యా, ఇది మా పూజా మేడం పెళ్లి కోసం వేసిన పందిరి. అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. అయ్యో, మరి పెళ్లికి చేసిన చికెన్ బిర్యానీయో? ఎప్పుడు తిండి గొడవ. పూజా మేడం పెళ్లి కుదిరి ఇదే పందిట్లో పెళ్లి జరిగేదాకా పందిరి విప్పకూడదని ప్రమాణం చేశాడు. ఎవరు? సికిందర్. నా డెకరేషన్ మీద నా పందిరి మీద ప్రమాణం సికిందర్ అవడం. सिकंदर के बारे में और एक बात ज्यादा बोले तो तेरे जान ले दूंगा. नहीं बोलना పెద్ద సింగ్ బాబు, ఈ ఒక్కసారికి పందిరి ఇప్పుకొల్పోనండి. హెవీ పెళ్లిళ్ళు చేసాను, పెళ్లిళ్ళకి అయిపోయినా పర్వాలేదు, 3 మహానాళ్ళకి వెయ్యాలి. అమ్మా ఓలో పని చేయండి, అమ్మాయి గారు పెళ్లి కుదిరేక చెప్పండి, వారం ముందు వచ్చి ఇంకా మంచి పందిరి వేసి ఇస్తాను. ఇదే ఎన్నిసార్లు చెప్పాను నీకు, పూజ పెట్టి పెళ్లి వరకు ఆ పందిరి సంగతి ఎత్తుందని. కావాలంటే నీకు అద్దె ఎంత కావాలో తీసుకో, ఆ పందిరి మాత్రం తీయడానికి వెళ్ళాను. సీరియస్ గా చెప్తున్నారా జోకులు ఎత్తున్నారా? సీరియస్ గానే చెప్తున్నాను. అలా చెప్పండి, ఎందుకంటే మాకు జోకులు అంత పదం. ఇంతకీ పందిరి సంగతి అయితే మళ్ళీ మళ్ళీ ఆ పందిరి సంగతి ఎత్తావంటే నీ షాప్ లో ఉన్న పందిర్లన్నీ తీసుకెళ్లి పంజాబ్ లో వేస్తాను, జాగ్రత్త. అని వెళ్తా ఉండే పెద్దోళ్ళు కత్తులు తీస్తారు. ఇదేంటిదే మీ మోగదాని పెళ్లికి నా పందిరికి లింక్ ఇస్తున్నాడు. దీని పెళ్లి అవ్వడం ఎప్పుడు, నా పందిరి ఇప్పుకోవడం ఎప్పుడు? अरे बल्ले 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 बल्ले, ये करिश्मा, चांदनी, रेखा कौर, बल्ले 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 बल्ले, आओ आओ आओ. क्या है जी? पूजा
పూజా బేటికి పెళ్లి ఖాయమైంది. సికిందర్ ఫ్యాక్స్ మాట్లాడు. పెళ్లి కొడుకు పేరు హర్భజన్ సింగ్ చండీగర్. స్వీట్లు పట్టు. పూజా బేటి స్వీట్ ఖావు. నీ పెళ్లి ఖాయమైందమ్మా. ఇప్పుడే ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. కౌజీ మిఠాయి ఖిలావుజీ. కట్నం ఎంత అడుగుతుంది? ఆ విషయం నీకెందుకమ్మా? అవసరమైతే నీ కోసం మొత్తం ఆస్తంతా రాసిస్తానమ్మా. మాటలు రాని అమ్మాయిని చేసుకుంటున్నాడంటే మనం ఎంతైనా ఇవ్వచ్చు. చేసుకునేవాడు తన కోసం కాదు, మన డబ్బు కోసం అని చెప్తుంది. నాయ్ బేటి, సికిందర్ నీ విషయంలో ఎప్పుడూ పొరపాటు చేయడమ్మా. అదంతా నీకెందుకు? ముందు స్వీట్ అమ్మా, స్వీట్ తిను. మొత్తానికి పూజా మేడం పెళ్లి కుదిరిపోయింది. ఆవిడ పెళ్లి వరకు ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోకూడదన్న సికిందర్ గారి రూలు లైన్ క్లియర్. రంభకి సంబరం అయితే పంబకి దరువు రేగిందని పెళ్లికి వచ్చిన వాళ్ళ బట్టలు ఉతకలేక, వాళ్ళ బూట్లు పాలిష్ చేయలేక పిటపిటలాడే నా పర్సనాలిటీ పిట్ట పర్సనాలిటీ అయి పెళ్లికి పనికి రాకుండా పోతానని భయంగా ఉంది బ్రదర్. సంగతి ఏమో గాని నాకు మాత్రం మా సికిందర్ గారితో మాట్లాడి నా కజులోని పెళ్లి చేసుకోవాలని ఉంది. నీ జురాసిక్ పర్సనాలిటీకి పెళ్ళొకటి. జురాసిక్ పార్కు రాజు బల్ అన్నా ఉంటే ఊరుకో ఊరుకో. రెండు పెగ్గులకే పడిపోయాడు వీడికి పెళ్లి. బెబ్బే పోనీ నువ్వు చేసుకో. చిప్సా ఏదో ఆకాశం నుండి మాటలూడి పడినట్లు భయపడిపోయాను. సోడాబాయ్ 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 అంటే దుప్పటి కప్పుతున్నావేంట్రా నాన్న? పార్టీకి పిలిచి పడుకుంటే మందాడు పోస్తారా నీ మామ? మిలిటరీ బ్యాగ్ పేపర్ బాగా వాయిస్తుంది. దీని సిగదరగా సరే నార్మల్ బెబ్బే దెబ్బ అంటే మూగాళ్ళగా మూర్ఖ. బెబ్బే బెబ్బే ఏంట్రా ఇక్కడ గొడవ? ఏంట్రా గాడిద గుడ్డిలా కళ్ళు నువ్వు? ఎక్కువ మాట్లాడితే ముక్కుతో విసికి తాయిస్తా. రాయ్ ఇలా అందరూ మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడేదావడా? నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి? నేనెవరితో మాట్లాడాలి? మీ పాదాల చెంత ఉన్నాను, రక్షించండి. సేవ్ మీ, బచావ్. నేనొక విచిత్రమైన మూగవాణ్ణి. నాకు కిడ్నీ ప్రాబ్లం, అందుకే మూగవాణ్ణి అయ్యాను. కిడ్నీకి మూక్కి సంబంధం ఏంటి? నీ కిడ్నీ ఏమన్నా నీ నోట్లో ఉందా? ఎక్కడుండాలో అక్కడే ఉంది. ఇది పనిచేసిందా? ఈ కంఠం కంచు కంఠం. ఆగి పడుకుందా? ఈ కంఠం ఒకటి మాత్రం నిజం, నేను దుర్మార్గుని మాత్రం కాను. మా మామ బాకీ తీర్చిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. కాదుకూడదని మీరు అలర్ట్ చేశారనుకోండి, నేను ఈ బావిలో దూకి చావడం తప్ప వేరే మార్గం లేదు. నీళ్లలో దూకడం నాకేమి కొత్త కాదు. వద్దులే, నువ్వేం చావక్కర్లేదు. నువ్వు మూగడివి కాదన్న సంగతి మాకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు. అలాగని చెప్పి నిన్ను నమ్మేసి క్షమించేశావని అనుకోకు. నీ గురించి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను, జాగ్రత్త. ఏమిటి అలా ఫీల్ అయిపోతున్నావు? ఇప్పుడు పెళ్ళైపోయిందా ఏంటి? నేను చెప్పాలా? ఏంటి అంతా తెలుసు కూడా. సికింద్రని అనుకున్నాడంటే అతను ఎవరు ఒప్పించగలరు? నీకు మంచి మొగుడిని చూడాలన్న పట్టుదలతో అతను చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా అని అడగడం కూడా మర్చిపోతున్నాడు. నువ్వు బాధపడుకో, ఈ పెళ్లి జరగదు. తప్పించే ప్లాన్ వేసా, చెడగొట్టే మనిషిని చూసా. వస్తాడు చూడు బేబీ. ఏ క్యా గెటప్ హై? ఏ పెద్ద సింగారి అంగీ హై. ఉతకడానికి వేస్తే ఈ నైట్కి నైటీ కింద సెటప్ చేశా. హౌ ఇస్? ఆహా, ఓహో, ఇదిగో ప్రేమలేఖ. నాకు ప్రేమలేఖనంటే చచ్చేంత సిగ్గు. కొట్టానంటే మొహం వాచిపోద్ది. ఇది లవ్ లెటర్ కాదు, చూడు. అక్షరాలు తెలుగే,
కానీ భాష తెలుగు కాదే. అది తెలుగులో పంజాబీ. పూజా ఆర్ మే. ఇది గట్టిగా చదవడానికి కాదు, ఈ మ్యాటర్ అంతా పంజాబ్ కి సీక్రెట్ గా వెళ్ళాలి. ఈ లెటర్ తీసుకుని నేను పంజాబ్ వెళ్ళాలా? నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ గొంతు వెళ్తే చాలు. ఉండు, నంబర్ డైల్ చేసేస్తాను. అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు, అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు. హలో జబో జబ 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 జబ. మామూలుగా మాట్లాడు. मैं हरभजन सिंह बात कर रहा हूँ. तुम कौन हो? अरे ओ हरभजन सिंह, मैं और पूजा प्यार करते हैं, बहुत बहुत प्यार करते हैं. क्या? तुम हमारा बीच में शैतान बन के आया. अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे. क्या? ఏంటా నవ్వు? నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? గబ్బర్ సింగ్ కా బాప్ జబ్బర్ సింగ్. ఎవడి హర్భజన్ సింగ్? క్రికెట్ ప్లేయరా? కాదు, పూజాని కట్టుకోబోయేవాడు. అతనితో తెలుగు పంజాబీలో నేనేమి చెప్పి తిని? నేను పూజాని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో రాకు దెయ్యం. నువ్వు గనక పూజాని పెళ్లి చేసుకునేటట్టయితే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకు చేస్తావు అని చెప్పితిరి. అయితే పెళ్లి ఆగిపోదు. చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది, నువ్వే చెడగొట్టావు. ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయట పెడతారే తోకరాని. చెప్పు, చెప్పావంటే నువ్వు మూగడివి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా వద్ది. చెప్పా జప చెప్పా జప 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 బెచ్చా చెప్పా. చచ్చా, తెలియని భాష, అనవసరంగా వేలటి ఇరుక్కున్నాను. లవ్ లెటర్. అమ్మ కదిరో, నోట్తో చెప్పలేక లెటర్ రాసావా? ఎవరో ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారు. ఎవరో తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఈవినింగ్ ఫ్లైట్ వస్తున్నాను. ఏంటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఎవరో పెళ్లి కొడుకు ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారట. ఎవరు? ఎవరో తెలియదు. ఈవినింగ్ ఫ్లైట్ కి సికింద్ర వస్తున్నాడు. అయ్యో, సికిందర్ వస్తున్నాడా? లెటర్, లవ్ లెటర్. ఏ క్యా సంగతే? సంగతి ఏంటంటే, నువ్వు రాసిన లవ్ లెటరు తెలుగులో పంజాబీ అని అర్థమైంది, కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు. అయినా అర్థం చేసుకున్నాను. మే ఔర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై, పెళ్లి చేసుకుందా. తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే, బీచ్ లో సైతాన్ బన్ కే ఆయా హై, శనక్కాయలు కొనుక్కొని తిందా. అయ్య బాబోయ్, లెటర్ విడిగా దొరికింది. కొంప మునిగిపోయింది. నువ్వు చదువుతావా? అసలే పంజాబీ, పైగా మోగోడవి. ఎల్లెల్లి పని చూసుకో. నీకు రాసిందా? తప్పురా, ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ రాకరా ప్లీజ్. లేపుకెళ్ళిపోతావా? అది నా కదిరో లెటర్ రా బెబ్బే. రే బెబ్బే, నమస్తే సికిందర్ సాబ్. ఎవరైతను? పెంచిలయ్య తన బాకీ కుక్క కోసం ఇతన్ని ఇక్కడ తాకట్టు పెట్టాడు, అంతే. ఎందుకు చేశావు ఫోన్? చెప్పు. నువ్వే చేసావా, ఎవరైనా చేయమన్నారా? చెప్పు. ఎందుకు వాటి కొడుతున్నావు? పూజా గురించి హరిభజన్ సింగ్ ఫోన్ చేసింది వీడే. వాడు ఫోన్ చేయటమే. వాడు ఫోన్ చేసినంత ఆ లెటర్లోనే ఉంది. మతుండి మాట్లాడుతున్నావా? వాడి చెప్పడం ఏంటి? వాడికి మాట్లాడరావు. నోళ్ళని మోగాడు వాడు. మోగాడా? అవును. ఆ ఉత్తరం ఆడిది కాదండి,
రాత్రి నా మీద ఎవరో పడేశారు. నేను భాష రాకు చూస్తుంటే వీడు పట్టుకొచ్చేసాడు. అబ్బో, సిక్కు దెబ్బ సినిగిపోయిందిరా బాబోయ్. లడ్డు వచ్చారా? ఏరి మీ మంత్రి గారు రాలేదే? అదే మీ తోగ్గారు. అబ్బాయి మీరేం తప్పలేదండి, మన లైన్లోనే డిఫెక్ట్ ఉంది. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడం కనుక మీ అన్నయ్య గారు చూశారనుకోండి, మళ్ళీ నన్ను ఒక వాయి పీగుతారు. అదే నాకు ఫినిషింగ్ టచ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. అమ్మా ఏమండి, మా అమ్మని తలుచుకున్నానండి, మిమ్మల్ని కాదు. ప్లీజ్ ఎగ్జిట్ కండి, వెళ్ళండి, ఎగ్జిట్ కండి ప్లీజ్. పూజ, ఎలా ఉన్నాడు బాలాజీ? పెదనాన్న అడ్డుకోకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నా అదే తప్పు. ఇదంతా ఎవరికోసం? నీకోసమేగా. నువ్వు బాలాజీని ప్రేమిస్తున్నావా? బాలాజీకి నేను చెప్పాలా? అయ్య బాబోయ్ వద్దే, సికింద్ర అన్నయ్యకి విషయం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తాడు. పూజ, పూజ, పూజ! ఎక్కడి నుంచో రావడం ఏంటి? ఈ పంజాబీ హౌస్ లో పడ్డం ఏంటి? హర్భజన్ సింగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి? సికింద్ర చేతిలో చిరగడం ఏంటి? ఇది మిచ్చా లేక కథకు మచ్చా? బాలాజీ, నేను చెప్పించేయకపోతే ఇదే నీ ఎండు. ఏ చూడు, సామానంతా సర్దుకొని రెడీగా ఉండు. ఏ పై రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఇక్కడ బానే ఉంది, కిచెన్ కి దగ్గరగా. నువ్వు ఇక్కడ నుంచి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవాలి. ఆ ఫోన్ చేసింది నువ్వే నన్ను అనుమానించే సికిందర్ అన్నయ్య నిన్ను చంపబోయాడు కదా. ఇప్పుడు నువ్వు మూగడే కాదు, నీకు మాటలొచ్చు అని తెలిస్తే నీ తాలు తీసుకొని పంజాబ్ వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడ నుంచి చెక్కి. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు. నేను ఎఫర్ట్స్ కోసం వచ్చిన మనిషినండి. నాకంటూ కొన్ని బిజినెస్ ఐడియాలుంటాయి. నేను అనుకున్న డబ్బు సంపాదించేంత వరకు ఈ పంజాబీ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను. ఎంత? 9,90,300 రూపాయలు. ఎస్. పిచ్చి పిచ్చి వేషాలేకు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ ఫోన్ చేసిన నువ్వేనని సికిందర్ అన్నయ్యతో చెప్తాను. చెప్పుకోండి. అసలు పంజాబీ నాకెక్కడొచ్చు? ఆ లెటర్ రాసింది, నాతో ఫోన్ చేయించింది మీరేనని సికిందర్ సింగ్ గారితో చెప్తాను. ఎందుకంటే పూజా గారికి పెళ్లి జరగడం ఈవిడికి ఇష్టం లేదు. పెళ్లి జరిగితే ఆస్తిలో సహంభాగం ఎక్కడ ఈవిడ తీసుకెళ్లిపోతుందేమోనని మీరేసే మాస్టర్ ప్లాన్ అని నేనే వెళ్లి ఆయనతో చెప్తాను. ఈ కథంతా నేనెప్పుడు చెప్పాను? మీరు చెప్పలేదు, నేనే ఎక్స్టెండ్ చేశా. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే నేను సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తాను. వల్లే మన సంబంధం వద్దనుకుంటే మన పూజా క్యారెక్టర్ అనుమానించారనుకునేవాడిని. కానీ ఆ ఫోన్ కాల్ కి లాంఛనం అడిగాడు. మన నేషనల్ ట్రావెల్స్, కాటన్ ఇండస్ట్రీస్ రాసిస్తే ఫోన్ కాల్ పట్టించుకోవట. వాడే సర్దార్జీ. వాడు నిజమైన సర్దార్జీ అయి ఉంటే డబ్బు కోసం ఈ విధంగా కక్కుర్తి మాట మాట్లాడేవాడు కాదు. నువ్వేమన్నావు? ట్రావెల్సే కాదు, ఫ్యాక్టరీలే కాదు, నా ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాను. నా చెల్లెళ్ళు మాత్రం ఇవ్వనన్నాను. పూజా బేటి, ఆ ఫోన్ చేసిన వాడు నీకు చెడు చేయాలని చూస్తే అది నీకు మంచే జరిగింది. నేను నీకు పెళ్లి చేయడం అనేది నా బాధ్యత తీర్చుకోవడం, అంతేకాని నా బరువును దించుకోవడం కాదమ్మా. నువ్వంటే మా అందరికీ ప్రాణం. నిన్ను ప్రాణంగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాం. నా మాటని ఏంటి ఇరుకునేది? నా సంచి మోగోడు చేసి నోరు లేనోడు చేసి ఇంటిల్లి పాతి కలిసి దబ్బిద్దబని కొడతారా? పెంచలయ్య, ఈ విషయం నా ద్వారా నీకు తెలిసిందని తెలిస్తే ఉద్యోగం పోతుంది. పెంచలయ్య, నీ ఉద్యోగం ఏంటో నా సంచి నాతో పాటు వచ్చే పర్మనెంట్ గా నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను. నేనేం పని చేయాలి? ఏం చేయక్కర్లేదు. నువ్వు నీకు గాలమై సముద్రంలో దింపేస్తాను. ఓ తిమ్మింగల వచ్చి మింగిపోద్ది. నీ దగ్గర వదులుతుంది, కొంప దగ్గర వదులుతుంది. పెంచరయ్యా, గొడవద్దు, నా మాట విను. ఏంట్రా నువ్వు ఇక్కడుండి నా పిఏ వై ఉండి వాడిని కొట్టిస్తావా? కాదు, నువ్వు ఇక్కడ రారా. ఇక్కడ రా. నువ్వు నోరు లేనాడు మూగోడు చూడకుండా ఇంటిల్లి పాతి కలిసి కొట్టాలా? పెంచలయ్యా, ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది లేవయ్యా. చిన్న పొరపాట? అరే టారా. నీకు నష్టపరిహారం కావాలా? నాకు నష్టపరిహారం ఎందుకంటే నేను ఒక నష్టాన్ని. అబ్బే నాకు వద్దండి, నా సంచే. ఇలా మా బెబ్బే గాడే. బెబ్బే, మా ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చాను. 5,000 రూపీస్ శాలరీ చాలా? అబ్బే చాలు చాలండి, చాలు. మళ్ళీ గొడవ చేస్తావా? గొడవ
మీతో నా గొడవ ఏంటండి నా సంచి? ఏదో మీరు వచ్చారు చూసిపోతాం కదా వచ్చారంతే. ఏమండి 5,000 పైన వస్తుందా? పైన ఇంకో 2,000 వరకు రావచ్చు. ఇంకా 2,000 మొత్తం 7,000 అన్నమాట. చూడు నీకు అన్ని కలిపి నెలకి 7,000 దాకా వస్తుందట. నువ్వు ఆ డబ్బుని ఖర్చు పెట్టకే. నేను నెల ఫస్ట్ తారీఖు వచ్చి ఆ డబ్బు తీసుకెళ్లి ఈ పేరు మీద బ్యాంకులో వేస్తాను. ఇదిగో కావాలని ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టెళ్తున్నాను. మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్. రామ్మా కూర్చో. సికింద్ర భయ్యా, మన ఆఫీస్ లో పనిచేయాలంటే చాలా తెలివి ఉండాలి. నీకు తెలుసుగా ఆ మూగోడు ఏం పని చేస్తాడని ఇంత పెద్ద జాబ్ ఇచ్చా. అతనికి ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. అతనికి నోరు లేకపోయినా చాలా తెలివైనవాడు. మన పెండింగ్ అకౌంట్స్ అన్ని 2 రోజుల్లో కంప్యూటర్ లో ఫీడ్ చేశాడు. అయినా నువ్వేంటో ఆఫీస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫేర్ అవుతున్నావు? ఇంకెప్పుడు ఇంటర్ఫేర్ అవ్వకు, వెళ్ళు. బాగా బాబు పెద్ద సింగర్ కనపడటం లేదు ఎక్కడా? ఆయన మిమ్మల్ని పెద్ద సింగర్ ఆఫీస్ లో ఎక్కడా కనపడటం లేదు. ఎక్కడ ఉన్నట్టు? ఇంటి దగ్గర ఉన్నారండి. ఓహో ఇదిగో బాబు ఇంటి దగ్గర అంటే పంజాబీ హౌస్ లోనా? బడాగర్ బడాగర్. గొంతుకేటి గరుగ్గా ఉంది. ఇది వరకు ఎప్పుడో విన్నట్టుంది. బాబు నన్ను గానీ ఎప్పుడైనా చూసావా? ముచ్చుకో నైదేకా. ఎవరైడు పంజాబీ హిందీ కలిపి కొడుతున్నాడు. పెద్ద ఆయన ఎన్ని సీట్లాడతాడు. मेरे बाकी देके दे दो, नहीं तो मैं कोर्ट को जाऊंगा. ऐसा करो. నమస్కారం పెద్ద సింగర్. రారా మల్లయ్య, నీకోసమే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను. 3 నెలలు అయింది, కనీసం వడ్డీ కూడా కట్టలేదు. ఏ లాభం లేదు. వెంటనే అసలు వడ్డీతో సహా కట్టాలి. అయ్యా సింగారు, నేను మీ నెత్తి మీద తలపాగా అంత పవర్ఫుల్ మనిషినని మీకు తెలుసు. ఒకడికి 4 లక్షలు అప్పు ఇచ్చాను. వాడి కింద నుంచి మేత దాకా నామం పెట్టాడు. అందుకే నా బ్యాలెన్స్ షీట్ బొక్కడిపోయింది. నేను మీలాంటి పెద్దోళ్ళ దగ్గర మాట పడాల్సి వచ్చింది. వాడెవడో చెప్పు, వెంటనే నా మనుషులు పంపిస్తాను. అడ్వాన్స్ బల్బీర్ సింగ్. అయ్యయ్యో ఆడిప్పుడు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఊళ్ళో వాళ్ళందరి బాకీల కోసం 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి మరీ చచ్చిపోయాడు. అయితే వాడు మంచివాడే. ఓ అచ్చా ఆద్మీ హై. ఏమొచ్చాయండి, బాడీ దొరికితే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది. బంగాళాఖాతం దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎదిగించాం, దొరకలేదు. ఈలోగా ఆడి బాబు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ట్రై చేస్తున్నట్టు లోపాయి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆడ అమ్మకి బాబుకి 4 తగిలించి కొంపకాకిడేద్దాం చూస్తున్నాం. ఏదో సామెత చెప్పినట్టు ఎవడో బతికి ఏడిపించాడు సచ్చి ఏడిపించాడని అలాంటి వాడు సావనేలా బతకనేలా. చిచి ఇదిగో, బాకీ కావాలంటే వచ్చానే లేవు, అంతేగాని చచ్చిన వాడిని తిట్టకూడదు. జా జా. బాకీ ఇచ్చినోడి మీద సింపతి లేదు, ఎగ్గొట్టినోడి మీద సింపతి. అందుకే నెత్తి మీద తలపాగా వచ్చింది. ఏ మళ్ళీ ఆగు. ఏమిటి పెద్ద ఆయన మంచోడని మాయకబులు చెప్పి మొత్తం ఎగ్గొట్టేద్దాం అనుకున్నావా? నేనా? ఎవడో బాకీ అని ఇన్సూరెన్స్ అని చచ్చిపోయాడని ఇన్న బతాలా? అబద్ధాలా? అబద్ధాలు నేనెందుకు చెప్తాను ఆయనతోటి? ఆయన నమ్మితే నమ్మొచ్చు, నేను నమ్మను. నమ్మనంటే ఎలాగమ్మా? దానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఇదిగో నేను ఆడికి ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీని ఆచేత ఓపెన్ చేయించాడు. ఆ పక్కన దాడే వెనకాల అడ్రస్ ఉంది. శవాన్ని పోల్చుకోవడం కోసం ఫోటో ఎంటెట్కి తిరుగుతున్నాను. సర్లే నువ్వు వెళ్ళు. మరి ఫోటో ఉండని మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. సరే. చూసావా వీడి వెనక ఎంత కథ ఉందో? వీడు మామూలు వాడు కాదు. వాళ్ళు వెతికే డెడ్ బాడీ వీడిదే. అడ్రస్ అని చూడు. నువ్వేది సీరియస్ గా తీసుకో. వీడేదో మాస్టర్ ప్లాన్ వేసి మన ఇంట్లో చేరాడు. వీడిని తక్కువగా అంచనా వేయకూడదే. వీడిని ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపించేయాలి. చూసావా, నాకు కూడా మోగ భాష వచ్చేసింది. సికిందర్ బేట, మీ పెదనాన్న ఇంతవరకు రాలేదు. ఇంత ఆలస్యం ఎప్పుడూ అవ్వలేదు. రాత్రి 10 అయింది. మాజీ టెండర్ పని మీద వెళ్లారు కదా, అక్కడ ఆలస్యం ఉంటుంది. మీరేం కంగారు పడకండి. అది కాదు భయ్యా, పెద్ద ఆయన చాలా డబ్బుతో వెళ్లారు. పైగా మూగండి కూడా తీసుకెళ్లారు. ఆయన దగ్గర అంత డబ్బున్నట్టు అతనికి కూడా తెలుసు.
అంటే డబ్బు చూస్తే ఎవరికైనా దురాశ కలగచ్చు కదా, అందుకే వాడు ఏమన్నా చేశాడేమోనని భయంగా ఉంది. హలో, పోలీస్ స్టేషన్. రండి. నువ్వేనా మూర్తి? అవునండి. అతను ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నాడు? 2 నెలల నుంచి అండి. అతను మీ వాడేనా? అవునండి. ఎంతకాలంగా తెలుసు? మావాడే కదా, కొత్తగా తెలిసేదేముంది. బల్వీందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఫోన్ చేశారా? చేయలేదు. మేమే మా బంధువులందరికీ ఫోన్ చేశాం, మా ఆఫీసర్కి ఫ్యాక్టరీస్ కి మెసేజ్ పంపించాం. ఎక్కడా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్, మెసేజ్. హలో, స్పీకింగ్. సార్, మనం వెతుకుతున్న అతను దొరికాడు సార్. ఎన్ని అడిగినా ఏమీ సమాధానం చెప్పట్లేదు. అతన్ని లాకప్ లో ఉంచాం. ఓవర్. ఓకే, అతను దొరికాడట. ఎంత అడిగినా ఏం చెప్పడం లేదంట. నేను వెళ్ళి తెలుస్తా. బల్విందర్ సార్. ఏమండి? ఏమిటండి, ఏమైంది? ఏమైంది తావుజీ? ఈ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. సమయానికి ఆ మోగోడు ఉండబట్టి సరిపోయింది. నన్ను హాస్పిటల్లో చేర్పించి డబ్బు తీసుకెళ్లి టైంకి టెండర్ కట్టాడు. ఇదిగో ఆ టెండర్ మనకే వచ్చింది. కాకపోతే మందుల కోసం వెళ్ళి నా కుర్రాడు ఇంతవరకు రాలేదు. ఈ సంగతి మీతో చెబుదామని ఇక్కడికి వచ్చాడా? ఎలా వస్తాడండి? పోలీస్ స్టేషన్ లో పెట్టి చితకదన్నిస్తున్నాడు. ఎందుకది? ఎందుకనా? మిమ్మల్ని చంపి మీ డబ్బు దోచుకుపోయాడని. మెల్లగా జాగ్రత్త. మెల్లగా. బాలాజీ, జరిగిన దానికి మాకు చాలా బాధగా ఉంది. రాత్రంతా మీరిద్దరూ రాకపోయేసరికి పెద్ద ఆయన్ని చంపేసి ఆ డబ్బు తీసుకుని పారిపోయాననుకున్నారు కదా. హత్యలు దొంగతనాలు నేర్చుకునుంటే నా కథ ఇంకోలా ఉండేది. నా గురించి ఈ లోకం ఎప్పుడు తలకిందలుగానే ఆలోచించింది. నా వాళ్ళు కూడా నన్ను పిచ్చికెత్తగానే అర్థం చేసుకున్నారు. చివరికి దేవుడు కూడా ఎదురేది లేక చావాలనుకున్న నన్ను బతికించి అటు ఇటుగాని ఒడ్డున పడేశాడు. నోరు నా మోగవాడిగా, అందరూ ఉన్న ఎవరూ లేనివాడిగా కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఈ బాలాజీ కోసం కాదు, బాలాజీ చేస్తే వచ్చే ఇన్సూరెన్స్ కోసం. ఆ ఇన్సూరెన్స్ డబ్బు కావాల్సిన నా శవం కోసం. కానీ ఎలా? నా శవాన్ని నా భుజం మీద మోసుకెళ్ళానుక మా వాళ్ళని, మా ఇంటిని అప్పులు వాళ్ళు తగలబెట్టక ముందే నా శవం మా ఊరు చేరాలి. ఇదిగో సార్, బ్యాంకులో 10 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఒరే మూర్తి సార్, మనం 30 లక్షల రూపాయలతో ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టాం. మరి 32 లక్షలు అసలే వచ్చింది. అంటే మనం అప్పులు ఇచ్చాం కదండి, అవన్నీ వసూలు చేయడానికి మరో 2 లక్షలు ఖర్చు అయిందండి. వసూలు చేస్తే లాస్ ఎలా వస్తుంది? వసూలు కాలేదు కాబట్టి లాస్ వచ్చింది సార్. ఓ కరెక్ట్ కరెక్ట్. సికిందర్కి తెలియకుండా ఈ వ్యాపారం మొదలు పెట్టాం. తెలిస్తే ఏమంటాడు? నేను చెప్పినట్టు చేస్తే సికిందర్ భయ్య ఏమీ అండు. ఏమిటి? ఆ ఫైనాన్స్ కంపెనీని పూజా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఆ లాస్ కూడా పూజా అకౌంట్ లో వేయండి. అప్పుడు సికిందర్ అనే ఏమీ అండు. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి తెచ్చిన 10 లక్షలు మాకిస్తే పూజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 10 లక్షలు అందులో వేస్తాం. తర్వాత పూజా అండ్ బల్విందర్ సింగ్ పేరు మీద ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఆ 10 లక్షలు అందులో ట్రాన్స్ఫర్ చేసి లోన్స్ ఇస్తాం. అవి వసూలయ్యాక మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి పూజా అకౌంట్ లో డబ్బు మీరు ఇచ్చారుగా 10 లక్షలు. అబ్బా, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇదిగో 10 లక్షలు ఇచ్చాను. ఏం చేస్తాను? తీసుకున్నాం, పూజా అకౌంట్ లో వేసాం. వేశారు. అక్కడి నుంచి పూజా బల్విందర్ సింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. అక్కడి నుంచి మీ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. మరి పూజా అకౌంట్ మీరు ఇచ్చారు కదా. ఇచ్చాము. మరి బలవంత్ సింగ్ అక్కడి నుంచి అది ట్రాన్స్ఫర్ చేశాం కదా. మరి నాకు అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా. ట్రాన్స్ఫర్ అయింది కదా. సార్, ఇందులో ఏదో ఇచ్చేయండి. ఇదిగోనమ్మా, నేను మీకు ఇచ్చాను, మీరు బలవంత్ సింగ్ ఇచ్చారు, బలవంత్ సింగ్ నాకు ఇచ్చాడు. అంతే కదా? వెళ్ళండమ్మా, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సార్, ఇందులో ఏదో లొసుగున్నట్టు. మనం లెక్కల్లో పూరని పిల్లలకి తెలియకూడదయ్యా. 10 లక్షలకి 30 లక్షలు. బల్లే 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 బల్లే. ఆహా, నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోమలత్వాన్ని చూస్తుంటే నాకే మూర్ఛ వస్తుంది. నీ అందం చూసుకొని మురిసిపోవడానికి కాదు, నీకు ఈ బట్టలేస్తుంది. పెట్టి కింద పెట్టు. ఇటు తిరుగు.
చూడు, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఏమిటి? పెట్టే కింద పెట్టడం? పళ్ళు రాల్తాయి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. సికిందర్ గారు కూడానా? నీకేమైనా మతిపోయిందా? అసలు నీకు మేమేం చెప్పామో, నీకేం అర్థమైందో మొత్తం చెప్పు. ఒక్క రీలు కూడా మిస్ అవ్వకుండా మొత్తం కథంతా చెబుతాను. ఇక్కడ నుంచి కుడికాలలో బయట పెట్టి, ఎడంకాలు బస్సులో పెట్టి, ₹7.50 పెట్టి విశాఖపట్నానికి టికెట్ తీసుకుంటాను. విండో దగ్గర సీటు తీసుకుని విశ్రాంతిగా పడుకుని విశాఖపట్నంలో లేస్తాను. అక్కడి నుంచి భీమునిపట్నం వెళ్లి రమణ మహర్షిని కలుస్తాను. ఏ ముద్దు, రమణ మహర్షి కాదు, రమణమూర్తి మాస్టర్. ఏస్తారో ఆ డబ్బు ఆయనకిచ్చి, ఇది చనిపోయిన మీ బాలాజీ డబ్బు అని. ఈ ఏడవడాలు చనిపోవడాలని కాదు, బాలాజీ అని చెప్పు చాలు. అలాగే చెప్పి ఇచ్చి మరి వస్తా. మరి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమన్నాను. మరో బస్ ఎక్కి. చూడండి, మీరు చెప్పిందంతా ఈ పేపర్ లో రాసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కంగారు పడకండి. ఒక్క మాట చెప్పండి, అసలు బాలాజీ ఎవరు? వాళ్ళ నాన్నకి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ పనికి నేనే ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు వెళ్ళకూడదు? చెప్పించేయి, లేకపోతే పంజాబ్ పంపిస్తాం. పంజాబ్! ఇందా, రమణమూర్తి గారు ఇల్లు ఇదేనా? అడ్రస్ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారండి. నీకు తెలుసో తెలీదో చిన్న టెస్ట్ చేశాను. ఇలా మనం అరుచుకుంటూ కూకుంటే మనకి ఇల్లు ఇదేనండి? మీలో రమణమూర్తి మాస్టర్ ఎవరు? ఎందుకండి? ఎవరండి? దేనికండి? తెలియదే చెప్పరా? చెప్పరు. అయితే నేను తెలుసుకుంటాను. తెలుసుకో గారు, మీరు అలకాలు ఉండాలా? నేను బాకీ అడగడానికి రాలేదండి, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఏంటన్నారు? డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. చూడండి, మీ అబ్బాయి 5 సంవత్సరాల క్రితం మా చిట్ఫండ్ కంపెనీలో చెక్ వేశాడు. ఎంతకాలానికి డబ్బు తీసుకోవడం రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని తెలిసింది. ఎల్ఐసి ద్వారా మీ అడ్రస్ తెలుసుకుని ఈ డబ్బు మీకు అందజేయాలని వచ్చాను. ఏంటి, అందులో డబ్బుందా? ఆ డబ్బే కావాలంటే చూసుకోండి. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని నీకు చెప్పకుండానే ఆ 10 లక్షలు మీ ఇంటికి పంపించాం. పూజాయే ఆ డబ్బు ఏర్పాటు చేసింది. చాలా థ్యాంక్స్ అండి. కన్న కొడుకు నేను వాళ్ళకి కాకుండా పోయినా కనికరించి మీ నన్ను ఆదుకున్నారు. తెలిస్తే వద్దనేవాడిని, కానీ ఈ పరిస్థితిలో వద్దని అనలేను అనుకోండి. ఏమండోయ్, మీ రుణం మాత్రం తీర్చుకుంటానండి. తీర్చుకుని కానీ ఇక్కడి నుంచి కదలను. జస్ట్ మినిట్. వాట్ అ బ్యూటిఫుల్ సిగ్నేచర్. టేక్ ఇట్. ఏంటిది? మీరిచ్చిన 10 లక్షలకి నా బ్లాంక్ ప్రామిసరీ నోట్. మ్యాటర్ మీరే రాసుకోండి. వడ్డీ ₹3. 6 నెలలు దాటి చక్రవడ్డీ చేసుకోండి. టేక్ ఇట్. నమస్కారం అండి. ఎవరు కావాలి? మేకల గోపాలరావు గారు మీరేనా? అవును, నేనే. చూసిపోదామని వచ్చానండి. చూడు. ఆహా, అలాగే. ఏదో పని మీద వచ్చానే. ఎంతకే నువ్వెవరయ్యా? కొంచెం ఆగండి. డైలాగులు. మేనమామ ఇంటికి వెళ్ళి. ఎవరయ్యా నువ్వు? నేను క్లోజ్ అయిపోయిన బాలాజీకి చచ్చిపోయిన ఫ్రెండ్ అండి. చిచి చిచి, చచ్చిపోయిన బాలాజీ క్లోజ్ ఫ్రెండ్ అండి. రంపం రమణ. ఎంతకీ నీకేం కావాలి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి. బాలాజీ మరదలు సుజాత. అవును, నా కూతురే. ఏది? పోయి దాని మొగుడి ఇంట్లో ఉంది. ఇతను మూగోడు కాదని బయట పెట్టావో నువ్వు పర్మనెంట్ గా మూగోడు వైపుతావు. అర్థమైందా? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది చెప్పు. మీరు చెప్పినట్టే డబ్బు తీసుకెళ్లి వీళ్ళ నాన్నకిచ్చాను. నేనుండగానే ఆయన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. బాలాజీ, మీ మావయ్య ఇంటికి కూడా వెళ్ళాను. మావయ్య ఇంటికి వెళ్ళావా? సుజాత ఎలా ఉంది? బాగుందా? అక్కడ సుజాత లేదు, సౌభాగ్యం లేదు. మీ మావయ్య ఒక్కడే ఉన్నాడు. మరి మా సుజాత ఏమైంది? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందట. పెళ్ళైపోయిందా? అవును. థ్యాంక్ గాడ్. అవును, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా. మీ ఊరెళ్ళి మీ వాళ్ళతో ఉండొచ్చుగా. నేను చనిపోయాను అనుకునే అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. మళ్ళీ బతికి వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి. అందుకే ఆ క్యారెక్టర్ అక్కడే ఫినిష్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఈ పంజాబీ హౌస్ కి అంకితం చేస్తాను. దట్స్ ఆల్. టాటాయ్. అమ్మా సుజాత, ఏంటమ్మా ఇది? వాడు చేసిన అప్పులు వాడు పోయాక కూడా తీర్చేశాడు, కానీ నీదే తీర్చలేని భారంగా మిగిల్చాడు. వాడు నీకు 3 ముళ్ళు వేసేకిలా జరిగి నువ్వు ఈ వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉంటే కర్మను సరిపెట్టుకునేవాడిని. కానీ వాడికి భార్య కాకుండానే ఈ భారాన్ని మోయడం న్యాయం కాదమ్మా. అవునమ్మా, మీ నాన్న కూడా బాధపడుతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదాని అయితేనే
వాడి ఆత్మ కూడా శాంతిస్తుంది. చూడండి అత్తయ్య, మూడుముళ్ల బంధం అనేది సమాజం కోసం. నా మనసులో ఏనాడో బావతో 7 అడుగులు వేశాను. ఆడది భర్తతో ఉంటే ఆ ఇంటి కోడలవుతుంది, భర్త పోగానే కూతురవుతుంది. ఆ ఇంటి బాధ్యత భర్త బదులు తనదవుతుంది. తెల్లచీర అనర్థం అని మీరనుకోవచ్చు, కానీ ఈ ఇంటి కోడలిగా అలంకారం అని నేననుకుంటున్నాను. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర తీసుకురాకండి. నౌ ఐఎమ్ ఫ్రీ బర్డ్. అయినా నేను ఎటెళ్ళాలి? ఇప్పుడు నా కొడుకు గురించి నా వియ్యంకుడితో మాట్లాడడానికి వెళ్తున్నాను. కొడుక వాడేవాడు? అదేరా మోగోడు. వాడు నీ మేనల్లుడు కదా చెప్పావు. అది అప్పుడమ్మా. ఇప్పుడు వాడిని నేను దత్తత తీసుకుని తండ్రిగా మారాను. ఎవరి దగ్గర దత్తత తీసుకున్నావు గురు? మేనమావనయ్య నేను నా దగ్గర నేనే దత్తత తీసుకుని తండ్రిగా మారిపోయాను. ఆడు మోగోడు, నోరానా సంచా. ఆడేం మాట్లాడగలడు? నేను ఎప్పుడు ఎలాగైనా మారిపోగలను. గురు లోపలికి వెళ్ళొద్దు గురు, వాళ్ళు నిన్ను చికెన్ పకోడా చేస్తారు గురు. వాళ్ళు ఏం చేయలేరు, నోరు మోయ్. పూజ నా కోడలు, ఇది నా వియ్యంకుడిల్లు. చిచ్చి, ఇంకా పెయింటింగ్లు మార్చలేదేంటి? లైట్ అలాగే ఉన్నాయి. ఈ విషయాలు నేను డిస్కస్ చేస్తా. నోరు మూసుకొని ఫాలో గురు. నడవండి నడవండి నడవండి. సామాన్లన్నీ లోపల జాగ్రత్త పెట్టండి. లైట్లన్నీ జాగ్రత్త, క్విక్గా చేయండి. నమస్కారం వియ్యంకుడు గారు. వియ్యంకుడు గారు? అవునండి. మా మోగోడిని మీ ఇంటి అల్లుడు చేయడానికి నిర్ణయించాను. మా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. మా ముసలోడు మంచం ఎక్కాడు. అయినా సరే కుటుంబం మొత్తం నాశనమైనా మా మోగోడిని మీ సుక్కుల కుటుంబంలో తోసేయడానికి నిర్ణయించాను. చేపల సీజన్ అయిపోయింది కాబట్టి సామాన్తో వచ్చేసాను. సామాను బయట ఆటోలో ఉంది. ఈపరాల జీళ్లు, ఈయంకర గారెలు కూడా ఉన్నాయి. కిరాయి తెప్పించండి, తొందరగా తెప్పించండి. అబ్బా ఉక్కపోతగా ఉందండి. ఒక కుక్కకోలో కొట్టించకూడదు. అవును, మా మోగోడేడి? అడుగో వస్తున్నాడు. బెబ్బే 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 బెబ్బే. ఈ పెంచలై నీకేమవుతాడే? అబ్బే అలా అడిగితే వాడికి అర్థం అవుతుందండి. ఆంగికం భాషలో అడగాలి. మావయ్య చూసారా, ఇలా అడిగితే క్లియర్ గా అర్థమైంది. అర్థమైంది మావయ్య. నువ్వు బాగున్నావు మావయ్య? వాడు మాట్లాడుతున్నాడండి. ఏరా ఒకసారి మావయ్యనమ్మా. మావయ్య, నేను మూగవాణ్ణి కాదని, మీకు సముద్రంలో దొరికానని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. అబ్బా, ఎంత బాగా వినిపించావురా. చూసారండి, మావాడు జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిసారి కాదు మావయ్య, మొదటి నుంచే మాట్లాడుతున్నాను. నేను ఒప్పుకోను. వీడు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు. ఈ కూరగాయల మీద ఒరేయ్, మాటలొచ్చినోడు మూగోడుగా యాక్ట్ చేయడం చూశాను గానీ మూగోడు మాటలొచ్చినోడు యాక్ట్ చేయడం నిన్నే చూశాను రా. ఆపరా, యాక్ట్ చేసినంత చాలు గానీ మన ఒరిజినల్ భాషకు వచ్చాయి, మూగ భాషకు వచ్చాయి. చివరిసారిగా తెలిసింది నీకే. పెంచలయ్యా పటా పంచలయ్యే. వాడు మూగవాడు కాదని వాళ్ళందరికీ తెలిసిపోయిందని చెప్పేలోగా వచ్చి పక్కలో పడ్డావు కదా గురు. పెంచల్, ఇప్పటి వరకు ఏం జరగలేదు గాని సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో, ఇప్పుడు జరుగుద్ది. నాకేం తెలియదండి, నా సంచి తిరిగిపోయింది. ఈడు మాటలు వచ్చిన మూగోడు అన్న సంగతి ఆ గంగమ్మ తల్లి సాక్షిగా నాకు తెలవదండి. ఇతను నీకు మేనల్లుడు ఎలా అవుతాడు? అదే, భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ అప్పా చెల్లెళ్ళని ఎప్పుడో శంకరదయాళ సినిమా నాకు చెప్పినట్టు గుర్తుండి. ఈడే అప్పకో చెల్లికో పుట్టుంటాడండి. ఆ విధంగా నాకు మేనల్లుడు అయ్యాడండి. ఏమైతేనే నువ్వు ఒక మంచి మనిషిని మా ఇంటికి తీర్చిన వ్యక్తివి. నీ బాకీ మొత్తం మాఫీ చేస్తాను. బాకీ మొత్తం క్లియర్ చేస్తారా? వడ్డీతో సహా. నీ బోటు నువ్వు తీసుకెళ్లొచ్చు. బాబు, నీ పేరేంటమ్మా? బాలాజీ. బాలాజీ, నువ్వు నా మేనల్లుడివి కాదు, కొడుకువి కాదు, బంధువువి కాదు. నా కష్టాలకు దిగజారి నిన్నిక్కడ అడ్డు పెట్టుకున్నాను. ఇప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఏ ఇబ్బందులు లేవు బాబు. ఉత్తిత్తి మావైనా నన్ను మర్చిపోవు కదూ. ఊరుకోండి, నువ్వు రమణ లేకపోతే నేను ఇక్కడ ఇలా ఉండగలిగేవాడా? చచ్చి బతికిన నా జీవితంలో దేవుడిచ్చిన బంధువులు మీరిద్దరు. ఊరుకోండి, మీరెప్పుడు నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలి. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. రమణమూర్తి మాస్టర్ మీరే కదా? అవునండి. బాలాజీ మీ అబ్బాయిగా? అవునండి. వాడు చేసిన అప్పులన్నీ తీర్చేశాను.
పూజా బల్వందర్ సింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మా వాడు చుట్టూ వేసేట ఆ డబ్బు వాళ్ళు పంపించారు. కానీ మీకు అప్పున్నట్టు బల్వీందర్ సింగ్ నేనేనండి. అలాగా? ఆ డబ్బు మేమే పంపాం. వాడి రుణం వాడే తీర్చుకున్నాడు, వాడి దారిని వెళ్ళిపోయాడు. రుణం తీర్చుకున్న మాట మాత్రం వాస్తవం మాస్టర్జీ. మీరు వెంటనే బయలుదేరండి. పదండి. నేను వెళ్తున్నాను, మీరు దగ్గర నుండి తీసుకున్నాను. దండ సుజాత. ఏమే? ఏమిటండి? సుజాత విషయం మర్చిపోయాం. అవును నిజమే, సుజాతకి విషయం చెప్పొద్దు. సుజాత? సుజాత అంటే మా మేనకోళ్ళు, మా బాలాజీకి చేసుకోవాలనుకున్న పిల్ల. అదేంటండి, మొన్న వచ్చినప్పుడు పెళ్ళే వాళ్ళ ఆయన ఇంట్లో ఉంటుందన్నాడు వాళ్ళ నాన్న. పెళ్ళై వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. బాలాజీ పోయాడనుకుని విధవై మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి మాతోనే ఉంటుంది. ఏమే, బాలాజీకి ఈ విషయం చెప్పకపోతే తప్పు మందవుతుంది. సుజాతని మనతోనే తీసుకెళ్తాం, అది న్యాయం. అవునండి. ఈ అమ్మాయి విషయం బాలాజీకి తెలిస్తే మొత్తం గొడవ అయిపోతుంది. ఈ సెంటిమెంట్ స్టోరీ ఇక్కడే నొక్కేయాలి. చూడండి మేస్టారు, సుజాత ఎక్కడ పోతుంది? ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా అనాథ? వాళ్ళ నాన్న ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, వాళ్ళు బాగానే చూసుకుంటారు. మీరు మీ అబ్బాయి విషయం ఆలోచించండి. అయ్యా, అక్కడ సింగ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఆయనకి విషయం తెలిస్తే బాగుంది. మీరు బయలుదేరండి, మీరు బయలుదేరమని చెప్పండి అమ్మా. అవును, ముందు వాడిని చూడాలండి. బయలుదేరండి. బయలుదేరండి. అరుగో వచ్చేసారు. నమస్తే. రండి రండి రండి. మా అబ్బాయి సికిందర్, వీరు బాలాజీ అమ్మగారు నాన్నగారు. నమస్తే. రండి, అమ్మాయిని చూద్దురు గాని. ముందు మా బాలాజీని చూడాలి. అమ్మా, బాబు బాబు, నిన్ను మళ్ళీ నేను చూస్తాననుకోలేదురా. ఆ సముద్రం నిన్ను మింగేసింది అనుకున్నాను. చూడండమ్మా, ఇది బాధపడవలసిన సమయం కాదు. అన్ని కష్టాలు తీరిపోయాయి. కాలగర్భంలో కలిసిపోయాడు అనుకున్న మీ కొడుకు మీ కళ్ళ ముందున్నాడు. ఇంతకంటే అదృష్టం ఏముంది? మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, మేము మళ్ళీ వస్తాం. బాలాజీ. ఏంటమ్మా, ఏమిటి? బాబు, నీకో విషయం చెప్పాలరా. చెప్పు. నేను ఆలోచించమని చెప్పట్లేదు, విషయం నువ్వు అర్థం చేసుకుంటావని. అసలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం అంటారా? హడావుడిగా పెళ్లి నిశ్చయమైపోయింది, శుభలాగా ఇంకా పంచిపెట్టలేదు, బంధువులకి ఇంకా తెలియపరచలేదు. ఇవేగా. ఏమయ్యా, నీకు అసలు ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది? ఆ అమ్మాయికి అందమైన చీర కట్టి తీసుకొచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవాలందా? అది కాదు, అమ్మేదో చెప్పాలి. ఎందుకు చెప్పదయ్యా? ఎందుకు చెప్పదు? నా కోడలు అర్జెంట్ తీసుకురారా, నాకు చూడాలందని అందా? అదే నేనైతే ఊరుకునేవాడా? అసలు ఈ పెళ్లే క్యాన్సిల్ చేసేవాడి. వెళ్ళవయ్యా. ఏంటయ్యా నన్ను మాట్లాడినవరా? నేను మాస్టర్, నేను తప్పు చేయకూడదు. ఈ ఇంటి పెద్దలకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే. చెప్పండి. బాలాజీ జీవితం ఇప్పుడిప్పుడే గతుకుల్లోంచి గట్టున పడుతోంది. మీరు ఈ విషయం చెబితే బాలాజీ పెళ్లి చేసుకోడు. పూజకి ఏమైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ఊరుకోరు, బాలాజీని నరికేస్తారు. అలా జరగాలనుకుంటే వెళ్ళి నిజం చెప్పండి. చూడండి, ఏ రోజైతే వాడి చేతికి మీరు ఉరితాడిచ్చారో, ఏ రోజైతే వాడు గంగమ్మ ఊళ్ళో దూకాడో, మీ కొడుగ్గా వాడు ఆనాడే చచ్చిపోయాడండి. ఆడు గంగమ్మ ఊళ్ళో మళ్లీ పుట్టి మా బాలాజీ అయ్యాడు. వాడి బాగోగులు చూసుకునే బాధ్యత మాకుంది. సుజాత జీవితం ఇంకా మీ చేతుల్లో ఉంది, కానీ బాలాజీ జీవితం వాడి చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. ఆ పంజాబీ వాళ్ళ ఆత్మీయతల్లో ఉంది. ఏం జరిగినా బాలాజీ మళ్ళీ రోడ్డు మీద పడతాడు. మీ చేతులతో మీరే చంపాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళండి. మీ మీద తప్పు పెట్టుకోవద్దు మేస్టారు, వెళ్ళండి. వద్దండి, వాడికి విషయం తెలియనివద్దు. పెళ్లి పెద్దలుగా వాడికి 4 అక్షంతలు వేసి వెళ్ళిపోదాం. పెళ్ళైపోయిందా? నా పని ఇప్పించుకోవాలి. అప్పుడే పెళ్ళైపోవడం అంటే ఇంకా ముహూర్తానికి అరగంట టైం ఉంది. అయ్యి బాబాయ్, ఇంకా ముహూర్తానికి టైం అవ్వలేదా? దయ పెళ్లి చేసిందే, నాకు పందిరి ఇప్పించుకోవాలా? పెళ్లి నీ 4 కొయ్య, నీ పందిరి కోసం పెళ్ళా? పందిరి ఏమో పా. మొదట నా వల్ల పడి తర్వాత నీ వల్ల పడ్డాడు కాబట్టి మీ ఇద్దరికి నా మత్స్య అంగుళీకాలు. చేప వల్లలాగా కలిసి ఉండండి. చేప వల్లాగంటే నా సంచి, చేప నీరు అనాలి. ఏమైనా పంజాబోడు అనేగా. ఆకాశం అంత పందిరేసాడు, నువ్వు భోజనాలు ఎక్కడెట్టాడో తెలుసుకోవడం కష్టం. ఏట్రా ఇదేంటి పెళ్లి కొడుకు మన ఊరు బాలాజీ గుళ్ళో ఉన్నాడు. బాలాజీలో కంటే బాలాజీయే చచ్చిపోయినాడు, ఎలా బతికాడు? ఇక్కడికి ఎలా వచ్చాడు? వీడికో హిస్టరీ ఉందని, మరదలు ఉందని పాపం వీళ్ళకి తెలదేమో. ఈ విషయం పెద్ద సింగ్ గారితో చెప్పకపోతే మాట్లాడిపోతాం. ఎక్కడికంటే వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, ఆడు మా ఊరు బాలాజీ గుళ్ళో లేడు. ఏంటి బాలాజీ? సంఖ్యం కాదు, ఆడి పేరు బర్బర్ సింగ్, ఆడి తాత పేరు ములాయం సింగ్.
ఆడ ముత్తాత పేరు బిమిడి సింగ్, ఆడ పేరు టింగిడి సింగ్, ఆడ అమ్మ పేరు సింగరావు సింగ్. ఫ్యాషన్ కోసం గడ్డం తీసేశాడు అంతే. అయ్యో బాబోయ్, కొంపలు అంటుకోనమాట. మరి చూసావా, అనవసరంగా నువ్వు తొందరపడి చెప్పావు అనుకో, ఆ పెద్ద నిన్ను ముక్కల ముక్కల కింద నరికేసి పలా వండేసి. అయినా మీకు గొడవలని ఎందుకే, అవతల భోజనాలు ఎడతారు, వెండికి ఇస్తున్నారు, వెళ్ళిపో. అక్కడ పదవయ్యా. బాలాజీ మేనమామ మరదలు కుంప మురిగింది గురు. రండి 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 రండి. మొన్న మీ ఊరు వచ్చినప్పుడు మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. రండి భోజనం చేద్దరు కానీ. ఏం అక్కర్లేదు, ఈ నాటకం తేల్చడానికి వచ్చాను. ఏమండి, మీకు దండం పెడతానండి, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల టైమే ఉంది. మీరు పెళ్లిలో మంటలు రేపారంటే వాళ్ళు సిక్కులండి, మిమ్మల్ని ఇద్దరిని నరికి పారేస్తారు. అది చూస్తాను. ఇక్కడ నా ప్రాణమైన విడిచిపెడతాను గానీ నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టను. ఏమండి, అయ్యో బాలాజీ వాళ్ళెవరు? ఆగండి బాబు, చెప్పండి రమణయ్య మాస్టర్, మేము ఎవరమని అడుగుతున్నారు? ఆయన వాళ్ళ అన్నయ్య, ఆ అమ్మాయి నా మేనగోళ్ళు. అరే ఇంత దగ్గర బంధువులా? మరి ఇక్కడ నిలబడ్డారు ఏంటండి? రండి కూర్చోండి. మేమేం మీ పెళ్లి మర్యాదల కోసం రాలేదు. నా కూతురు బతుకు ఏం కావాలని మీకు కాబోయే అల్లుడు గారిని అడగడం కోసం వచ్చాను. నీ కూతురి జీవితానికి తనకి ఏం సంబంధం? మీకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాలాజీ, నాతో బయలుదేరు. అన్నయ్య, అవన్నీ ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. పెళ్లి పందిట్లో గొడవ చేయకు. ఏంటమ్మా తర్వాత మాట్లాడుకునేది? నీ కొడుకు బతుకున్నాడు, కోట్లకి తాళి కడుతున్నాడు, మీరు పొంగిపోతున్నారు. నా కూతురు అన్యాయం అయిపోయినా పర్వాలేదే? గోపాలం, మనం అందరం ఉండగా దానికి అన్యాయం ఎందుకు జరుగుతుందయ్యా? ఏదో ఆలోచిద్దాం. నువ్వు గట్టు మీద నిలబడి మాట్లాడుతున్నావు మాస్టారు, కానీ నేను నా కూతురు నీళ్ళలో కొట్టుకుపోతూ మాట్లాడుతున్నావు. ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు. ఇంతకీ నువ్వు అనేదేంటి? అనేదే ఉంది, అర్థం కాలే? నా మేనల్ నుండి నాతో రమ్మంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? పెళ్లి పందిట్లోంచి అతను తీసుకెళ్తానంటావా? అవును, వాడు పెళ్లి కొడుకుగా కూర్చోవలసింది ఈ పెళ్లి పందిట్లో కాదు, నా ఇంటి ముందు వేసే పెళ్లి పందిట్లో. వాడి పక్కన కూర్చోవలసింది నీ చెల్లెలు కాదు, నా కూతురు.